కంగ్రాచులేషన్స్. ఒక కొత్త పార్టీ పెట్టారు. కొత్త ఒరవడికి, కొత్త రాజకీయాలకి తెర లేపుతున్నామన్న ఒక కృత నిశ్చయంతో వేస్తున్న అడుగులు. భయం ఏంటి లేదా? ఒక పార్టీ రాష్ట్రంలో స్థాపించి నిలబడి ఆ పార్టీల్ని ఓడించి ముందుకు సాగడానికి. మా అమ్మ నాన్నలు ఎప్పుడు భయం నేర్పించలేదు నాకు. ఏదైనా పరిస్థితి ఉంటే ఎదుర్కో, చీకటి ఉందా చిన్న దీపం వెలిగించు అని మా అమ్మ ఎప్పుడు చెప్పేది. రాష్ట్రంలో ఉన్న చీకటిని తొలగించడానికి ఒక చిన్న దీపంలాగా జై భారత్ నేషనల్ పార్టీతో ముందుకు వచ్చాము. తప్పు చేస్తుంటే భయపడాలి, కానీ ఒక సిస్టమ్ని మార్చడానికి, ఒక పద్ధతిలో మార్పు రావడానికి, దిగజారిపోతున్న రాజకీయాల్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి భయపడాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా ముందుకు సాగుతున్నాం. ప్రజలు కూడా బ్రహ్మాండంగా మద్దతు ఇస్తున్నారు. ఆలోచనలు, కొత్త విషయాలు వాళ్ళకి చెప్పగలుగుతున్నాము. ముఖ్యంగా యువతరం చాలా పెద్ద సంఖ్యలో ఉన్న రాష్ట్రంలో మా భావజాలాన్ని, మా ఆలోచనలు తీసుకువెళ్ళడానికి బాగా ముందుకు వెళ్ళగలుగుతున్నాం మేము. అదొక పాజిటివ్ ఫ్యాక్టర్ మన దాంట్లో ఉన్నది. తర్వాత ఈ 10 సంవత్సరాలు రాష్ట్రం ఏ విధంగా ఉన్నది, ఈ పరిస్థితులు కూడా వాళ్ళకి సర్ది చెప్తున్నాం. ప్రత్యేక హోదా రాలేదు, విభజన హామీలు పూర్తి కాలేదు, పోలవరం పూర్తి కాలేదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది, రైల్వే జోన్ అడ్డగోలుగా విభజించారు, కడప స్టీల్ ప్లాంట్ లేదు. ఇవన్నీ విషయాలు 10 సంవత్సరాల్లో ఏం చేశారు, మరి ఎవరు కారణం అన్న దాని గురించి కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి మాకు మంచి అవకాశం దొరికింది ఇది. కాబట్టి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, ఏంటి, ఎందుకు జరిగింది అన్నది ఒక ఆలోచన విధానాన్ని ప్రజల్లో తీసుకువెళ్ళడానికి జై భారత్ నేషనల్ పార్టీ చక్కగా మా అభ్యర్థులందరూ కూడా ముందుకు వెళుతున్నారు. పార్టీ మేనిఫెస్టోతో మేము ముందుకు వెళుతున్నాం. చూద్దాం, ఒక కొత్త ఒరవడిని మేము అన్నట్టు మేము డెఫినెట్గా సృష్టిస్తాం. మేనిఫెస్టో వరకు కూడా చాలా మంది చాలా అద్భుతంగా ఉంది అన్నారు, కానీ ఇది ప్రజల్లో ఇంజెక్ట్ చేయడం అన్నది ఇంత తక్కువ సమయంలో సాధ్యమా? అంటే సాధ్యం అంటే ఇది ఒక ప్రయత్నం. ఎప్పుడైనా ఉప్పెన వచ్చిందంటే, సునామీ వచ్చిందంటే అది కూడా చాలా తొందరగానే వస్తుంది. సునామీ చెప్పి రాదు మనకి. సునామీ సడన్ గా వస్తుంది, ఓవర్ నైట్ అది మార్చేస్తుంది. కాబట్టి ప్రజా అభిప్రాయం అన్నది ముఖ్యంగా మనం ముఖ్యంగా సోషల్ మీడియా కావచ్చు, కొన్ని మీడియా ఛానల్స్ కావచ్చు, ఇవి కూడా మా వెంట ఉంటున్నాయి. మా భావజాలాన్ని తీసుకువెళుతున్నాయి, మా ఆలోచన విధానాన్ని కూడా తీసుకువెళుతున్నాయి. మేము మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్ద పట్టించుకోకపోవచ్చు, కానీ ఎందుకంటే వాళ్ళకున్న కంపల్షన్స్, వాళ్ళకున్న కమిట్మెంట్స్, వాళ్ళకున్న సర్దుబాట్లు, వీటి వల్ల మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్ద మేము కనపట్లేదు, కానీ ప్రజల మనసుల్లో, ప్రజల ఆలోచనలో, సోషల్ మీడియాలో మేము కనిపిస్తున్నాం. సో ఒక కాన్ఫిడెంట్గా మేము ముందుకు వెళుతున్నాం. ఎస్, తీసుకెళదాం, ఈసారి మన ఆలోచనలు తీసుకెళదాం. ఆ తర్వాత ప్రజలు ఆదరిస్తారు మనల్ని. ఎందుకంటే చిత్తశుద్ధితో ఏదైతే మనం చేస్తామో, ఒక కమిట్మెంట్తో ఏదైతే చేస్తామో దానికి ఎప్పుడు కూడా ఆదరణ ఉంటుంది అన్నది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ప్రిన్సిపల్. అది ఓకే, ఆదరణ అనే అంశంలో ఆయన మంచివాయన, అలాంటి ఆయన ఉండాలి అని అనుకోవడం వేరు, కానీ ఆయన గెలిపించుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలి అన్నంతగా ప్రజలు ఇన్వాల్వ్ అవుతారా అన్నది చాలా మందిలో ఉన్న ప్రశ్న. ఆ ఇన్వాల్వ్మెంట్, ఆ చైతన్యాన్ని తీసుకురావడానికి మా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫార్చునేట్గా ఏమైందంటే కొద్దిగా ఎలక్షన్స్ కూడా మనకు కొద్దిగా లేట్గా రావడం జరిగింది. ఇప్పుడు గత ఎన్నికలు పోల్చుకుంటే అది ఏప్రిల్లోనే వచ్చేసాయి మనకి. సో దాంతో ఏంటంటే సమయం చాలా తక్కువగా ఉంది. ఈసారి మే 13 అవడం వల్ల తగినంత సమయం దొరికింది. ప్రజలను 1-to-1 కలవడానికి అవకాశం దొరికింది. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి వాళ్ళతో కూర్చొని మాట్లాడడానికి అవకాశం వచ్చింది. ముఖ్యంగా గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు తేడా ఏంటంటే ఈసారి సోషల్ మీడియా అన్నది బాగా వెళ్ళిపోయింది జనాల్లోకి. ఇప్పుడు చూసుకుంటే ఈవెన్ గ్రామాల్లోకి వెళ్ళినా కూడా అక్కడ మహిళలు సోషల్ మీడియా బాగా ఫాలో అవుతున్నారు. నేను ఎప్పుడైనా గ్రామాలకు వెళ్ళినా కూడా గుర్తుపడుతున్నారు. అంటే మహిళలు ముఖ్యంగా ఏ విధంగా ఈ రాజకీయాల పట్ల, మారుతున్న పరిస్థితులను పట్ల వాళ్ళు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు. చూసుకుంటే మన రాష్ట్రంలో మహిళా ఓటర్లే ఎక్కువ పురుష ఓటర్లుగా. సో ఆ విధమైన పరిస్థితులలో ఎస్, ఆదరిస్తారు. చూద్దాం, మా ప్రయత్నాలు అయితే మేము చేయాలి ఎప్పుడైనా కూడా. అందుకనే భగవద్గీతను నమ్ముకుంటాను నేను. ఎందుకంటే మన ప్రయత్నాల్లో ఎక్కడా కూడా మనం తగ్గుముఖం పట్టకూడదు. 100% మన ఎఫర్ట్స్ పెట్టాలి. లీవ్ ది రిజల్ట్ ది గాడ్ అంటాం. భగవంతుడి మీద మిగతా రిజల్ట్ ఏది ఉందో ఆయన మీద వదిలేడు. మన ప్రయత్నాల్లో ఎక్కడ కూడా మనం ఈ ప్రయత్నం చేయలేదే, ఆ ప్రయత్నం చేయలేదే అని ఎక్కడా ఉండకూడదని మా క్యాండిడేట్లకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు రోడ్డు మీద ఉందాం, వీలైన మందిని కలుద్దాం, వీలైన మందికి మన ఆలోచనలు తెలియజేద్దాం. వాళ్ళు ఆలోచించుకునేవ్వండి. వీళ్ళు వస్తే బాగుంటుంది కదా అన్న ఒక అభిప్రాయం వాళ్ళలో కలుగు చేయాలన్నమాట. వీళ్ళు మూసపోసిన రాజకీయాలు కాకుండా ఒక కొత్త విధానంలో వస్తున్నారు. రాష్ట్రం గురించి ఆలోచించే విధానాలు వేరుగా ఉన్నాయి, వీళ్ళ కమిట్మెంట్ వేరుగా ఉంది. మేము ఇంతవరకు అనౌన్స్ చేసిన క్యాండిడేట్లో ఒక్కరికి కూడా క్రిమినల్ రికార్డ్ లేదు. ఓకే, అందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు,
యంగ్స్టర్స్ వీరందరినీ మా యావరేజ్ ఏజ్ ఇప్పటివరకు 39 years. మా పార్టీ యావరేజ్ ఏజ్ చూసుకుంటే ఇప్పటి వరకు ఇచ్చిన క్యాండిడేట్స్ చూసుకుంటే సో ఆ స్థానంలో ఉంటుంది. అంటే యువతరం ఇంత సంఖ్యలో ఉన్న దేశంలో యువతరానికి ప్రాధాన్యత ఇవ్వకుంటే ఎలా అవుతుంది? అదే మీరు లోక్సభ చూసుకున్నా గత లోక్సభ 17వ లోక్సభలో 57-59 సంవత్సరం యావరేజ్ ఏజ్. అంటే చూడండి మరి యువతరం పెద్దగా మనం చెప్పుకుంటుంటాం యంగెస్ట్ ఇండియా, యూత్, తర్వాత వచ్చేసి డెమోగ్రఫిక్ డివిడెండ్ ఇవన్నీ మాట్లాడుతుంటాం. కానీ సీట్లు వచ్చే సమయానికి వీళ్ళు 6 సార్లు కంటెస్ట్ చేసిన వాళ్ళు, 7 సార్లు కంటెస్ట్ చేసిన వాళ్ళు వీళ్ళే ఉంటున్నారు. ఈవెన్ ఇక్కడ చూసినా కూడా కేంద్ర స్థాయిలో చూసుకున్నారు. కాబట్టి వీటన్నిటికీ కూడా కొత్తగా మేము పెడుతున్నాం. రాజకీయ పార్టీ పెట్టడం అన్నది చాలా సాహసోపేతమైన అంశం. ఏదో సామాన్యంగా పార్టీ పెట్టి నిలబడి గెలిచి సక్సెస్ అవ్వడం అన్నది చాలా 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 కష్టం. మనం చరిత్ర చెప్తున్నది. ఒక ఎన్టీఆర్ రామగారు పెట్టించిన ఆయన ఇంటింటికి కూడా ఒక దేవుళ్ళ కొలిచారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఎన్ని కష్టాలు పడ్డారు, నేషనల్ పార్టీ అయి ఉండొచ్చు కాక. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన పార్టీని నిలబెట్టుకోవడానికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్లో వచ్చారన్నది మీకు తెలుసు. సో అలాగే చిరంజీవి గారు అనివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారని ఇవన్నీ. కానీ జేడి లక్ష్మీనారాయణ గారనే ఒక ఉద్యోగి ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నారు. ఆయన ఏ పార్టీ అయినా టికెట్ ఆయనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే గతంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. వైసీపీ నుంచి మీకు ఆఫర్లు వచ్చినాయి, నాకు తెలుసు. టీడీపీ నుంచి ఆఫర్లు వచ్చినాయి. జనసేన వెళ్ళారు, మళ్ళీ కావాలన్నా ఇస్తారు. బీజేపీ కూడా వస్తుంది. ఎందుకు మీరే సొంతంగా పార్టీ పెట్టడం అన్నది అది సక్సెస్ ఎప్పటికి అవుతుంది? సక్సెస్ అంటే ఏంటి డెఫినేషన్ అనేది? అధికారం చేపట్టడం, విజయం సాధించడం అంటే ఏంటి? ఒక ఎమ్మెల్యేగా గెలవడం, ఎంపీగా గెలవడమా, లేకుంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, ఆలోచన సభల్లో ఉండడం ఉంటుంది. ఈ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నట్టు రాజ్యాధికారం అనేది చాలా ముఖ్యం ప్రజాస్వామ్యం. ఆ దిశగా ముందుకు పెడదాం. ఇవి లాస్ట్ ఎలక్షన్స్ కావు కదా, 2024 తర్వాత ఎలక్షన్లు ఉండవు అని కూడా ఎవరో మాట్లాడుతున్నారు కొంతమంది. కానీ నా ఉద్దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నంత వరకు ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలైతే జరుగుతాయి. ఈసారి గెలిస్తే 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళ లెక్కలో తెలియదు అనుకుంటున్నారు. కేంద్రంలో కూడా అలాగే అంటున్నారు, మొత్తం రాజ్యాంగమే మారిపోతుంది అన్న విధంగా కూడా మాట్లాడుతున్నారు. సో అది పక్కన పెట్టి మా ఉద్దేశం ఏంటంటే ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు కేవలం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలే కాదు, రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి, వార్డ్ ఎలక్షన్స్ వస్తాయి, మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి. క్షేత్రస్థాయిలో బలోపేతం అవడానికి ఒక అవకాశం ఉంది. పార్టీ 3 నెలలు అయింది కానీ వెంటనే ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చాయి, ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి. కాబట్టి ఒక రాజకీయ పార్టీగా ఇందులో భాగస్వామ్యం అవ్వడం అన్నది మా ధర్మం. సో ఆ విధంగా మేము ముందుకు వెళ్తున్నాం. మాదంతా కూడా లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉంది. లాంగ్ టర్మ్ ప్లానింగ్ మీరు అన్నారు మిగతా పార్టీల్లో మీరు జాయిన్ అయి ఉండొచ్చు కదా అని. కానీ వీళ్ళు చేసిన తప్పిదాలు, వీళ్ళు రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని నేను మోయాల్సి వస్తుంది. 10 సంవత్సరాలు అయింది. ప్రత్యేక హోదా ఎవరు తీసుకొచ్చారు చెప్పండి? ఎవరైనా మాట్లాడగలిగే ధైర్యం ఉందా? మాట్లాడలేరు. మరి నేను ఏదో పార్టీలో జాయిన్ అవుతే రేపు వెళ్ళి ప్రజలకు నేను ముఖం చూపించాను, నేను ఎందుకు జాయిన్ అవ్వాలి. ప్రత్యేక హోదా తీసుకురాని ఇస్తామని చెప్పిన పార్టీలు 2, కాంగ్రెస్ మరియు భారతీయ జనతా పార్టీ. తీసుకొస్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీ, మెడలు వంచి తెస్తామన్న వైఎస్ఆర్సీపీ పార్టీ, వారితో పాటు పొత్తు పెట్టుకున్న ఇతర పార్టీలు, వీరందరూ కూడా ప్రత్యేక హోదా గురించి ఏమీ మాట్లాడట్లేదు. మాట్లాడుతున్నారు కానీ ఏమీ చేయట్లేదు. మరి నేను కనుక ఈ పార్టీల్లోకి వెళితే మరి మాట్లాడాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేశారు, అనౌన్స్మెంట్ చేశారు. దాని గురించి ఈ పార్టీ స్టాండ్ ఏంటి? మరి 3 పార్టీలు కూటమయ్యారు. మరి స్టీల్ ప్లాంట్ గురించి ఏ స్టాండ్ తీసుకుంటారు? అసలు ప్రత్యేక హోదా అనే అంశం ఉందా? ఉంది. అది వీళ్ళు చంపేశారు. వీళ్ళు ఎందుకంటే చేతగాని తనం వల్ల ఇప్పుడు నాకు ఏదైనా ఒక పని చేత కాకపోతే అది సాధ్యం కాదని చెప్పేస్తే అయిపోతుంది కదా. మన నిస్సహాయతను, మన అసమర్థతను సమర్థించుకోవడానికి ఇటువంటి మాట్లాడితే ఎలాగండి? మరి అక్కడ గిఫ్ట్ సిటీ ఎలా పెడుతున్నారు నరేంద్ర మోడీ గారు? అహ్మదాబాద్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఎన్ని రాయితీలు ఇచ్చారు వాళ్ళకి. ఇప్పుడు చూసుకుంటే ప్రత్యేక హోదాలో ఉన్న రాయితీల కన్నా ఇంకా ఎక్కువ రాయితీలు గిఫ్ట్ సిటీలో ఇవ్వడం జరిగింది. మరి మన వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? మరి అక్కడైతే ప్రత్యేక హోదా లేదంటున్నారు మీరు. మరి పాండిచ్చేరిలో వచ్చి ఆర్థిక మంత్రి మేము పాండిచ్చేరిలో బీజేపీని గెలిపిస్తే మీకు ప్రత్యేక హోదా ఇస్తామని మాట్లాడినప్పుడు మన వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? అనేక సందర్భాలు వచ్చాయి మనకు ప్రత్యేక హోదా తెచ్చుకోవడానికి, కానీ మన ఎవరు స్పందించలేదు. ఎందుకంటే భయం, వాళ్ళు ఏం చేసేస్తారో ఏమవుతుందో అన్న భయంతో ప్రత్యేక హోదాని పక్కన పెట్టి. అసలు ముగిసిన అధ్యాయం కాదంటారా లక్ష్మీనారాయణ గారు? కాదు, ఛాన్స్ ఇవ్వండి మాకు, ప్రత్యేక హోదా తీసుకొస్తా. ప్రత్యేక హోదా తీసుకురావడానికి బ్రహ్మాండమైన ఛాన్స్ ఉంది మనకి. మరి ఎన్ని ఎంపీలుగా ఎందుకు ఎన్నుకుంటాం మనం వీళ్ళని? మరి అదే చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కావాలి అని, ప్రత్యేక ప్యాకేజీ అని, మళ్ళా ప్రత్యేక హోదా కావాలని ఎందుకు వెళ్తున్నారు? మళ్ళా కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారా లేదా?
మెడలు వంచి 25 ఎంపీలు ఇస్తే నేను ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా 22 ఎంపీలు ఇచ్చిన తర్వాత కూడా ఏం చేస్తున్నారు అంటే 25 అడిగారు 22 ఇచ్చారని కదా. మనకు దమ్ముంటే తీసుకురావచ్చు, ఎందుకు 10 మందితో తీసుకురావచ్చు, మాకు ఇవ్వండి 2 ఎంపీలను మేము తీసుకొస్తాం, ఎంపీలు అవసరం లేకున్నా కూడా తీసుకొస్తాం, ఆ విధమైన కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే కమిట్మెంట్ ఉండాలి. ఏదైనా ఈ రాష్ట్రం ఈ స్థాయిలో ఉందంటే, నిరుద్యోగ సమస్య ఈ విధంగా ఉందంటే మనకు ప్రధానమైన కారణం ప్రత్యేక హోదా రాకపోవడమే. తీసుకురావచ్చు ప్రత్యేక హోదా, ఎందుకు కాకూడదు, సాధ్యం కాదు. పొత్తు పార్టీల నుంచి ఏమన్నా ఆహ్వానం వచ్చిందా మీరు కలండని? లేదండి. మొన్న ఇండియా కూటమి ఏదైతే ఉందో దాంట్లో వడ్డే శోభనాధీశ్వరరావు గారు మమ్మల్ని అందరినీ పిలిచారు విజయవాడలో. అంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, తర్వాత జై భారత్ నేషనల్ పార్టీ, ఇంకా 2 పార్టీలు, వీటన్నిటినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టి రాష్ట్రానికి ఏ పార్టీలు అయితే అన్యాయం చేస్తున్నాడో వాటికి అగేన్స్ట్గా ఇంకొక కూటమి ఒకటి తీసుకొద్దాం, అందులో సర్దుబాటు చేసుకుందామని ఆయన చెప్పారు. కానీ ఆ తర్వాత చర్చలు 1-2 సార్లు మీటింగ్లు అయ్యాయి, కానీ ఆ తర్వాత ఫైనల్గా లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లిస్టు డిక్లేర్ చేశారు, సిపిఐ వాళ్ళ పార్టీ చెప్పినట్టున్నారు, ఇంకా సిపిఎం కూడా కొన్ని డిక్లేర్ చేశారు. కాబట్టి ఏ విధంగా ఈ కూటమి అన్నది ఎక్కడ వర్కౌట్ కాలేదు. సో ఆ విధంగా ముందుకు ఏ విధమైన ప్రోగ్రెస్ అవడంలో మేము ఒక కూటమి పెట్టాం. మేము ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అని ఒక 9 పార్టీలు, అంటే విజయ్ కుమార్ గారు ఐఏఎస్, ఆయన లిబరేషన్ కాంగ్రెస్ అని, తర్వాత భాగ్యారావు గారు, శివ భాగ్యారావు ఆల్ తెలుగు ప్రజా పార్టీ అని, తర్వాత ఇంకోటి ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ అని, ఇలా నవరంగ్ పార్టీ అని, ఈ విధంగా కొన్ని పార్టీలు కలిసి ఏపీ యునైటెడ్ ఫ్రంట్ తీసుకొచ్చాం, చిన్న యునైటెడ్ ఫ్రంట్. సో దీంతో మేము కొన్ని చోట్ల అందరం కలిసి పోటీ చేస్తున్నాం. అంటే ఎక్కడైతే ఈ పార్టీ అధ్యక్షులు నిలబడతారో మిగతా పార్టీలు అక్కడ వాళ్ళ క్యాండిడేట్లను పెట్టరు అన్నది ఇనిషియల్ అగ్రిమెంట్. సో ఆ విధంగా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఇప్పుడు చూసుకుంటే ఆ విధమైన స్థితి ఉంది. అందువల్ల మీరు అన్నట్టు ప్రత్యేక హోదా కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానీ, విభజన హామీలు కానీ, రైల్వే జోన్ కానీ, ఇవన్నీ కూడా లైవ్ సబ్జెక్ట్స్. వీటి మీద ఎవరైనా ఎక్కడైనా మాట్లాడుతున్నారో చూడండి. ఇన్ని పెద్ద పెద్ద సభలు పెడుతున్నారు, ఈ సిద్ధం అంటున్నారు, మేము సిద్ధం అంటున్నారు, తర్వాత యువగళం అన్నారు, తర్వాత రండి కదలి రండి అన్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ ఎక్కడైనా ఈ బేసిక్ ఇష్యూస్ మాట్లాడుతున్నారు ఎవరైనా? ఒకరినొకరు తిట్టుకోవడం. అంటే ప్రజలకు అవసరం లేదనుకుంటున్నారేమో వాళ్ళు. అంటే ఏంటంటే ప్రజలను ఆ స్థాయికి తీసుకొచ్చారు. అంటే ప్రజలు కేవలం ఇదే రాజకీయం అనుకునే స్థాయికి అన్ని పార్టీలు వాళ్ళ అసమర్థత వల్ల రాజకీయాల స్థాయిని తగ్గించేశారు. యాక్చువల్గా మనం ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంటి స్థాయిని పెంచే ప్రయత్నం చేస్తాం, ఆ ఇంటిని చక్కగా దిద్దడానికి ప్రయత్నిస్తాం, కానీ ఆ ఇంటిని మనమే పేడగొట్టాం, దాని మీద బురద మనం చల్లం ఆ ఇంటి మీద. కానీ ఇప్పుడున్న రాజకీయాలు ఏమున్నాయండి? అదే చేస్తున్నారు. అందువల్ల దీన్ని మార్చాలి, రాజకీయాల స్థాయిని మార్చాలి. ఇప్పుడు నేను స్కూల్స్కి, కాలేజెస్కి వెళతాను చాలా చోట. పిల్లలు చాలా మందిని అడుగుతాను, ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్ అంటే, ఒకరు ఇంజనీర్ అంటారు, ఒకరు డాక్టర్ అంటారు, ఒకరు చార్టెడ్ అకౌంటెంట్ అంటారు. ఒక్కరు కూడా రాజకీయ నాయకుడు అవుతాడు అనట్లేదు. అంటే ఏమవుతుంది అంటే రాజకీయాలు ఆదర్శంగా లేవన్నమాట. మా ఉద్దేశం ఏంటంటే కొన్ని సంవత్సరాలు మనం అంతా కలిసి పనిచేస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒక విద్యార్థికి నేను రాజకీయ నాయకుడు అవుతానన్న స్థాయికి రాజకీయాలను తీసుకురాగలగాలి. అప్పుడే మార్పులు సంభవిస్తాయి. లేకుంటే ఓన్లీ కేవలం కుర్చీలో కూర్చోవడమే ప్రాధాన్యం అని చెప్పేసి స్థాయిని తగ్గించుకొని ఏ విధంగా మాట్లాడుతున్నారు చూడండి. మాటలు కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఒకరినొకరు ఎలా తిట్టుకుంటున్నారు. ఇదే రాజకీయం అన్నది ఆ విధమైన అభిప్రాయం ప్రజల్లో కలుగు చేయడం అంటే ఇది సిగ్గుచేటు నిజంగా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవే నినాదాలు చెప్తుంటారు కదండి. ఒక గొప్ప రాజకీయాలకు తెరలేపాలి, పార్టీని 30 సంవత్సరాలు నేను ఓడిపోయినా దాన్ని బతిమించుకుంటాను, యువతకి మంచి అవకాశం ఇస్తాను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని ఇదే నినాదంతో వెళ్తుంటారు కదా ఆయన కూడా. వెళ్ళాలి, అందరూ వెళ్ళాలి. మీరు ఎందుకు మరి అదే నినాదాన్ని మీరు కూడా ఆయన సపోర్ట్గా ఉండి కలిసి వెళ్తే బాగుంటుందని కదా చాలా మంది మాట్లాడే పరిస్థితి. అంటే అప్పుడు జాయిన్ అయ్యాను నేను, ఎందుకంటే నేను 2018లో వచ్చినప్పుడు అప్పుడు కూడా ఒక పార్టీ పెట్టాలన్నది కూడా ఒక సంకల్పం మా దాంట్లో వచ్చింది. కానీ ఆ తర్వాత మన ఆలోచనలతోనే ఉన్న పార్టీ, జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఉన్న పార్టీ, ఈ విధంగా వెళుతూ ఉన్నాము. ఇంకా టోటల్గా రాజకీయాల్లోనే కమిట్మెంట్తో మనం వెళ్దాము అనుకున్న పార్టీ ఉంది. కాబట్టి అప్పుడు నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత కారణాలు చెప్పాను, వారు మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోవడం, దానివల్ల నేను బయటకు వచ్చేసానని చెప్పాను. సో ఆ విధంగా ఉండడం వల్ల మళ్ళీ ఇప్పుడు ఫైనల్గా వెళ్ళి పొత్తు పెట్టుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు వీళ్ళందరివి మొయ్యాలి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బరువు, తెలుగుదేశం పార్టీ బరువు, ఇవన్నీ కూడా మొయ్యాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు నచ్చకపోయినా కూడా మనం జస్టిఫై చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను అదే ఎవరైనా అడిగితే వారిని మరి ప్రత్యేక హోదా గురించి స్టాండ్ ఏంటి అంటే ఏం మాట్లాడగలను?
సో ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన అంటే అవసరం. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రానికి మంచి చేయడానికి, యువతకి మంచి అవకాశాలు ఇప్పించడానికి కేంద్ర ప్రభుత్వం అండదండలు కావాలి. అందుకనే కదా మేము పొత్తు పెట్టుకుంటున్నామని బలవంతంగా వాళ్ళకి ఇష్టం లేకపోయినా పొత్తును ఒప్పించేమని పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు. అంటే అది అవుతుంది, కానీ ఫైనల్గా ఏమవుతుంది అన్నది చూడాలి. ఇప్పుడు అయిన తర్వాత ఇప్పుడు రేపు ఏమవుతాయి, ఎన్నికల్లో ఏం జరుగుతుంది, ఏ విధంగా ఓట్స్ అటు ఇటు మారుతాయి, రేపు ఎవరు ప్రభుత్వం వస్తుంది, ఇవన్నీ కూడా. బట్ ఫైనల్లీ మన ప్రిన్సిపల్స్ ఏంటి అన్నవి కూడా మనం ఏదైతే ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసిందో మరి దానితో మళ్ళా పొత్తు పెట్టుకోవడం అంటే, మరి రాజధానికి శంకుస్థాపనకు ఆయన వచ్చారు మోడీ గారు, మరి రాజధాని డెవలప్మెంట్ లేదు. మరి ప్రధాని మోడీ గారు ఈయన ఇన్ని అప్పులు చేస్తున్నా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం చేయలేదు. రాష్ట్రాన్ని ఈ విధంగా అధపాతాడానికి వెళ్ళిపోతున్నా కూడా మరి ఆ పార్టీ ఎందుకు సపోర్ట్ చేసింది, మరి వాళ్ళని ప్రశ్నించాలి కదా మరి. సో ఈ విధమైన కన్ఫ్యూషన్లు ఏమవుతుందంటే, రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం అన్నది కేవలం ఓటర్లను మభ్యపెట్టి ఆ కుర్చీలో కూర్చోనంత వరకే అన్నది తెలుస్తుంది. మరి మొన్న చిలకలూరిపేట సభ జరిగినప్పుడు రాష్ట్ర అభివృద్ధి మీరు మాట్లాడారు కదా, రాష్ట్ర అభివృద్ధి కోసమే అందరూ కలిశామన్నారు కదా, మరి ప్రధాని మోడీ గారితో ఒక్కసారి ప్రత్యేక హోదా ఇస్తానని మాట్లాడించారా? రైల్వే జోన్ ఇస్తాము, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తాము, విభజన హామీలన్నీ పూర్తి చేస్తామని మాట్లాడారా? మరి మీరే అన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం పొత్తులు అవసరమని. మరి ప్రధానమంత్రి గారితో ఒక్క స్టేట్మెంట్ కూడా ఇప్పించలేదేమో. ఇంకా ఉన్నాయి కదా, ఇప్పిస్తారేమో. వైజాగ్ సాక్షిగా ఏమన్నా ఇస్తారేమో. కానీ నేను గమనించిన అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న పార్టీ ఒకసారి స్టాండ్ తీసుకున్న తర్వాత, ఎందుకంటే మనం వెళ్ళాం వాళ్ళకు పొత్తులని, వాళ్ళు రాలేదు మన దగ్గరికి పొత్తులని. సో మన మాట ఎందుకు సార్ ఈ ఆరాటం, దేనికోసం ఏది ఈ పొత్తుల ఆరాటం? చూడాలి. మరి వాళ్ళందరూ చెబుతున్నది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని దించాలి అన్నదే ప్రధానంగా పెట్టుకున్న ఒక ఎజెండా అని అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు తణుకు మీటింగ్ కానీ ఎక్కడ మీటింగ్ కానీ నేను చూస్తాను, అందులో ఇదే మాట్లాడుతున్నారు. మరి ఫైనల్గా రాష్ట్రానికి ఏం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం అన్న కమిట్మెంట్ ఒకటి ఏదైనా తీసుకున్నారా? పొత్తులకు వెళ్ళినప్పుడు నేను అదే అడిగాను. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాతో కలవడానికి వెళుతున్నప్పుడు నేను అడిగాను, వారి దగ్గర నుంచి ఇన్ రైటింగ్ కమిట్మెంట్ తీసుకోండి, మాకు ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పిన తర్వాత మీరు ఓపెన్గా ఆ పేపర్ చూపించండి, దెన్ అప్పుడు మీరు పొత్తు పెట్టుకుంటే అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఫైనల్గా ఈ రాజకీయాల్లో కుర్చీల్లో కూర్చోవాలి, ఆ తర్వాత రాష్ట్రం ఎటైపోయినా పర్వాలేదు అన్నది. మరి అలా ఉంటే ప్రధాని మోడీ గారు ఎప్పుడు కూడా ఫ్రీబీస్ ఇవ్వకూడదు అంటారు, ఉచితాలు ఇవ్వకూడదు అంటారు. మరి ఈయన ఎన్ని ప్రకటిస్తున్నారు చంద్రబాబు గారు? మరి దాని గురించి ఏంటంటారు? మరి బీజేపీ వాళ్ళు ఎందుకు ఖండించడం లేదు? ఈయన ఫ్రీబీలు ప్రకటిస్తున్నారు, మరి మాకు గిట్టదు అని చెప్పి చెప్పాలి కదా. అంటే పొత్తు అంటే ఏమైనా చేయొచ్చా? ఆయన ఒక పిల్లవాడికి అమ్మఒడి ఇస్తే ఏంటి, ఎంతమంది పిల్లలు ఉంటే అంత అమ్మఒడి ఇస్తానంటున్నారు ఈయన. లాయర్లకు 3,000 అంటే 7,500 అంటున్నారు, వాలంటీర్లకు 5,000 అంటే 10,000 జీతం అంటున్నారు, మరి 3 గ్యాస్ సిలిండర్స్ ఉచితం అంటున్నారు. మరి ఇవన్నీ చెప్పుకుంటూ పోతుంటే మరి రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? అసలు మేనిఫెస్టోలో చెప్పినవి యాజ్ ఇట్ ఈస్గా అమలు చేసిన ప్రభుత్వాలు ఉన్నాయండి. మేనిఫెస్టోలో యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నది చేయాలి. అందుకని ఇప్పుడు చేస్తున్నారు. అసలు ఎక్కడ ఉందా? లేదు, సుప్రీంకోర్టులో నడుస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు 99 పాయింట్ మేము అమలు చేసామని. మరి ఒకటి మీద ఉన్నది ముఖ్యంగా ఈ మద్యపాన నిషేధం, అది ఎక్కడ చేశారు మీరు? మరి అది చెప్పాలి కదా. మెయిన్ అది మెయిన్ అంచెలంచెలుగా మేము మద్యపాన నిషేధం చేసుకుంటూ వస్తాం. అందుకనే కమిట్మెంట్, అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ మేము బాండ్ పేపర్ మీద రాసిస్తాం అంటున్నాం. మా ఈ మేనిఫెస్టో ఏదైతే మీకు కనిపిస్తుందో దీని అంతా కూడా బాండ్ పేపర్లో రిలీజ్ చేస్తాం మేము. ఆ విధమైన మార్పులు రావాలని కోరుకుంటున్నాం మేము. కాబట్టి ఇప్పుడు చూడండి డబ్బులు ఎక్కడ వస్తాయి. ఇప్పుడు రేపు ఎన్ని ఉచితాలు ప్రకటిస్తే ప్రతి ఇంటిలో ప్రతి 18 ఏళ్ల సంవత్సరాలు నిండిన అమ్మాయికి 1,500 రూపాయలు పర్ మంత్ ఇస్తామని డిక్లేర్ చేశారు. నిరుద్యోగ ఉపాధి ఇస్తామని చెప్తున్నారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు క్రియేట్ చేయాలి కానీ నిరుద్యోగ భృతి ఇవ్వడం ఏంటి? ఇట్ ఈస్ ఇన్సల్ట్. సో ఆ విధంగా ఆలోచించాల్సింది పోయి మళ్ళా ఉచితాల మీదకే వచ్చేస్తే మరి ఉచితాలు వద్దు, రేవడీ కల్చర్ అని నరేంద్ర మోడీ గారే మాట్లాడతారు. మరి వాళ్ళు ఎందుకు అడ్డుకోవట్లేదు ఇప్పుడు? అంటే ఇదంతా ఏమవుతుందంటే ఒక కేవలం ఆ కుర్చీ మీద ఎలా కూర్చోవాలి అన్న దీని మీదే జరుగుతున్నప్పుడు కమిట్మెంట్ లేదు, ప్రిన్సిపల్ లేనప్పుడు మరి రామరాజ్యం రావాలని మనం అంతా కోరుకుంటున్నాం. రైట్. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నది నినాదం ఇప్పుడుది కాదు, జనసేన నుంచే స్టార్ట్ అయింది. నా వల్ల కాదు, అది ఇప్పుడు నడదు, మనసు మార్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మీరు కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటారా? ఎస్, సాధ్యమా?
సాధ్యమని అంటాం మేము. అసాధ్యం అన్నది ఏది లేదు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ సాధ్యం చేయడానికి మేము ఓటర్లను చైతన్యవంతం చేస్తున్నాం. ఎప్పుడైతే మీరు 90% ఓటింగ్ కనుక మీరు తీసుకురాగలిగితే జీరో బడ్జెట్ పాలిటిక్స్ సాధ్యమవుతాయి మీకు. ఎందుకంటే ఇప్పుడు ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఆగిపోతాయి. ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఎందుకు నడుస్తున్నాయంటే అందరూ ఓటు చేయట్లేదు కాబట్టి. ఇప్పుడు మేమేమడుగుతున్నాం అంటే ఓటర్లు అందరూ ముందుకు రండి, ఓటు హక్కును వినియోగించుకోండి, ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలను క్యాన్సిల్ చేయండి. ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్నంత ఖర్చు ఎక్కడా కూడా జరగట్లేదు. మీరు ఇంకా ఉత్తర భారతదేశంలో పోతే ఈ ఖర్చులు ఉండవు. ఏదైతే ఎలక్షన్ కమిషన్ నిర్ణయిస్తుందో, మేము ఏదైతే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అవుతుందో అక్కడ నడుస్తుంది. కానీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం ఈ కల్చర్నే మార్చిపడేశారు. ఈ ఒక్క ఓటర్ను కొనే సిస్టమ్ని ఇక్కడే మొదలైంది. మన దాంట్లో చేసిన వాళ్ళు కూడా వేరే ఆద్యులు. సో ఆ విధంగా తీసుకొచ్చిన సిస్టంలో ప్రతి సంవత్సరానికి ప్రతి ఎన్నికకు ఈ రేట్లు పెరిగిపోతూ, ఒక ఎమ్మెల్యే నిలవాలంటే 40 కోట్లని, ఎంపీ నిలబడాలంటే సుమారు 100 కోట్లు ఖర్చు పెట్టుకోవాలని ఎన్ఆర్ఐలను కూడా ఇంపోర్ట్ చేస్తున్నారు. సడన్ గా ఎన్ఆర్ఐలు ప్రత్యక్షం అవుతున్నారు ఇక్కడ, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. సో ఆ విధంగా ఉన్నప్పుడు అల్టిమేట్ గా ఏం చేస్తున్నాం మనం ఈ రాజకీయాలకు అన్నది కూడా ఆలోచించాల్సిన అంశం. కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీ విల్ స్టిక్ ఆన్ టు జీరో బడ్జెట్ పాలిటిక్స్. కానివ్వండి, లెట్ ఇట్ టేక్ లాట్ ఆఫ్ టైం తీసుకొని. అంత ఓపిక ఉందా లక్ష్మీనారాయణ గారి దగ్గర? ఓపిక ఉంది, నాలో చాలా ఓపిక ఉందని చాలా మంది అంటుంటారు. ఓపికతో వెళ్తాం కదా సార్. ఆర్థికంగా కూడా ఒక పార్టీ నిలబడాలంటే ఎంతో కొంత ఉండాలి, ఆర్థిక వనరులు. సో ఆ వనరులు పుష్కలంగా లక్ష్మీనారాయణ గారి దగ్గర ఉన్నాయా? వనరులు లేవు. ఎలా మరి? కనీసం మన లోగో అన్న బయటికి వెళ్ళాలి కదా, మనం అనుకున్న సింబల్ అన్న. అందుకని మా క్యాండిడేట్లు అంతా చెప్పింది ఏంటంటే వాళ్ళ ఖర్చులు వాళ్ళు భరిస్తారు. తర్వాత పార్టీ ఏదైనా ఉంటే పార్టీ దగ్గర కండువాలు కానీ ఇలాంటివి జెండాలు కానీ ఇవన్నీ మేము ఇస్తామని చెప్పాము. కాబట్టి వెళుతున్నారు మా క్యాండిడేట్లు ప్రజల దగ్గర. 1-to-1 కాంటాక్ట్ అవుతాం. మాకేం పెద్ద ఈ 10 లక్షల సభలు 15 లక్షల సభలు ఎలా పెడుతున్నారో మీకు తెలుసు, ఎంతెంత ఖర్చు చేస్తున్నారో మీకు తెలుసు. ఆ విధంగా సభలు పెట్టాం. మేము వెళ్ళి ఒక 4 కూర్చుంటాం. మాది ఫస్ట్ చైతన్యంతో మొదలవుతుంది. ప్రజల ఓటర్ల మనసును కనుక మార్చగలిగితే మనం కొంత ఫలితాలు సాధించవచ్చు అన్న ధీమాతో మేము ముందుకు వెళ్తాం. కాబట్టి జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది తీసుకెళ్తాం. ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సపోర్ట్ ఉన్నారా? ఎవరు లేరు. మనసులు బాగా ఉండి ప్రజాసేవ చేయాలనుకున్న మా అభ్యర్థులందరూ కూడా బ్రహ్మాండంగా వాళ్ళ సపోర్ట్ ఉంది నాకు చాలా. అంటే సమాజం బాగుపడాలి, సమాజం ముందుకు వెళ్ళాలి, ఇలాంటి అభిప్రాయాలు ఉన్న వాళ్ళందరూ కూడా మాతో సపోర్ట్ ఉన్నారు, మాతో ఏకీభవిస్తున్నారు. వీళ్ళ సపోర్ట్ సార్, వీళ్ళ సపోర్ట్తో తీసుకెళ్తాను నేను ముందుకు పార్టీ. ఇండియా కూటమి కాకుండా వేరే వాళ్ళు ఎవరి దగ్గర నుంచి ఏమైనా ఆఫర్స్ వచ్చినాయా? ఇండియా కూటమి అది కూడా కాదు, కలిసి వెళ్దాం. ఓన్లీ వడ్డీ సోమనాథ్ సర్వ గారు ఏం చెప్పారంటే, భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్న పార్టీలన్నీ కూడా రాష్ట్రానికి ద్రోహం చేసి, రాష్ట్రానికి అన్యాయం చేసి, కాబట్టి వీటన్నిటినీ కాకుండా ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ తీసుకురావాలన్న ప్రయత్నం చేశారు. మేమే ఆయన కోరాను. నేను యాక్చువల్గా విజయవాడ సభలో, సార్ 1977వ సంవత్సరంలో అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఎమర్జెన్సీ, ఆ తర్వాత పరిస్థితులు చూసిన తర్వాత జయప్రకాష్ నారాయణ అన్న ఒక వ్యక్తి చిన్న చిన్న పార్టీలన్నింటినీ ఒక కూటమిగా చేసి జనతా పార్టీ ఎక్స్పెరిమెంట్ ఒకటి జరిగింది మనకు అక్కడ. సో అటువంటి ప్రయత్నం ఇటువంటి చోట జరగాలి అన్నప్పుడు ఆయన అర్థించినప్పుడు ఆయన ముందుకు వచ్చారు. వచ్చి వీరందరినీ కూడా సమావేశాలు 2-3 సమావేశాల్లో అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏమైందంటే ఫైనల్గా ప్రతి పార్టీలు కూడా ముందుకు అనౌన్స్ చేయడం, దానివల్ల ఏదైతే ఆలోచన ఆయన తీసుకొచ్చారో అది ముందుకు జరగలేదు. సార్ 70s టైంలో ఉన్న రాజకీయాలు 2020లో అసలు వర్కౌట్ అవుతాయా? ఆలోచనలు కానీ, ఒక చిన్న పార్టీ పెట్టి అందరినీ కలుపుకుంటూ వెళ్దామనే అంశం కానీ, ఇవన్నీ అసలు ఎలాగా ఆలోచిస్తున్నారు? ఏ రకంగా అసలు జనాల్ని మెప్పించే పరిస్థితి ఉంటుంది? మీ వరకు ఓకే, 1 సీటు వరకు, లేకపోతే లక్ష్మీనారాయణ గారినో మీరు కూడా మంచి ఓటు శాతం తీసుకున్నారు లాస్ట్లో కూడా. సో మీ వరకు ఆదరించవచ్చేమో, కానీ మిగతా వాళ్ళందరినీ కూడా ఆదరించే పరిస్థితి ఉంటుందా? అంటే దానికి చిన్నగా మనం ఓపికగా తీసుకొని మన 2-3 వెళ్ళినా కూడా శాసనసభల్లోకి మార్పు తీసుకురావచ్చు. ఉత్తర నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు లక్ష్మీనారాయణ గారు? మా పార్టీలో ఎలా ఉంటుందంటే ఎవరు ఎక్కడ నిలబడాలన్నదానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో నేను మెంబర్ని కాదు, ఎందుకంటే నేను కూడా ఒక ఆస్పిరెంట్ కాబట్టి. సో వారు సర్వేలు చేసి ఇక్కడ ఉన్న డిసిషన్ తీసుకొని వాడు నన్ను either గాజువాక ఆర్ విశాఖపట్నం, అంటే లాస్ట్ టైం నాకు వచ్చిన ఓట్లు, ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్న ఎడ్యుకేటెడ్ ఓటర్స్, వీటన్నిటి తీసుకుని ఈ 2 అన్నారు. సో గాజువాకలో నాకు సర్వాధికంగా 68,000 ఓట్లు వచ్చాయి లాస్ట్ టైం. అదే ఉత్తర నియోజకవర్గం చూసుకుంటే 47,000-48,000 దాకా వచ్చింది. కానీ వాళ్ళు ఏమన్నారంటే గాజువాక ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్పారు. కానీ నేను చెప్పాను, నేను విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నది గాజువాక నియోజకవర్గంలో ఉంది,
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా నేను ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను. సో ఇప్పుడు గనక నేను అక్కడ నిలబడితే కేవలం రాజకీయ కారణాలతో రాజకీయ లబ్ధి పొందడానికి లక్ష్మీనారాయణ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాడన్న అపవాదు నాకు వద్దు. ఎందుకంటే నేను మనసులోంచి వేసిన పబ్లిక్ లిటిగేషన్ అది. నా స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి. నా 32 మంది ప్రాణత్యాగాలు చేసిన స్టీల్ ప్లాంట్ కాపాడుకునే బాధ్యత ఒక పౌరుడిగా నా మీద ఉందని నేను వేశాను. కాబట్టి దానికి ఎటువంటి మత్స రాకూడదని చెప్పేసి నేను మా కమిటీకి చెప్పాను, నేను గాజువాకలో పోటీ చేయను. కాబట్టి మీరు ఇచ్చిన రెండవ ఆల్టర్నేటివ్ ఏదైతే ఉందో విశాఖపట్నం నార్త్ నేను నిలబడతానని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈవెన్ విశాఖపట్నం ఎంపీగా కూడా నిలబడమని చెప్పేసి మా కమిటీ వాళ్ళు కోరుతున్నారు. దాని గురించి ఇంకా డెసిషన్ అవ్వలేదు మాది. ఫైనల్గా చూద్దాం ఏమవుతుందో అన్నది. సో ఎంపీ ఎమ్మెల్యే కూడా చేసే అవకాశం ఉంది. అంటే పార్టీ నన్ను ఇన్సిస్ట్ చేస్తాం ఎంపీగా నిలబడి, ఎందుకంటే లాస్ట్ టైం మీరు నిలబడినప్పుడు బాగా వచ్చింది. ఇప్పుడు ప్రజలు కూడా కోరుకుంటున్నారు మిమ్మల్ని ఎంపీ అవుతే బాగుంటుంది అని. ఎంపీ అవుతే విశాఖపట్నం ఈ స్థాయి ఏదైతే ఉందో మళ్ళా ఇది రిపీట్ అవ్వదు, మీరు నిలబెట్టగలరు విశాఖపట్నాన్ని అని వాళ్ళు అడుగుతున్నారు. సో చూద్దాం, ఇన్ కేస్ వాళ్ళ ఫైనల్ డెసిషన్ ఏమవుతుందో దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను. ఇప్పుడైతే మటుకు పార్టీ ఏ విధంగా నాకు చెప్పిందో దాన్ని బట్టి నేను విశాఖపట్నం నార్త్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. మా పార్టీకి కామన్ సింబల్ కూడా రావడం జరిగింది, టార్చ్ లైట్ మాకు ఇచ్చారు. కాబట్టి దీంతో నా ప్రచారం ప్రస్తుతానికి ఇక్కడ విశాఖపట్నం నార్త్లో చేస్తున్నాం. విశాఖపట్నానికి వస్తే మాది విశాఖపట్నం వెస్ట్లో కూడా మా అభ్యర్థిని నిలబెట్టాం. విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం ఈస్ట్ మరియు భీమిలి. గాజువాకలో ఎందుకు నిలబెట్టలేదంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న ఆ స్టీల్ ప్లాంట్ కాజ్ కోసం పనిచేస్తున్న నాయుడు గారు సిపిఎం పార్టీ నుంచి ఆయన అక్కడ నామినేషన్ వేశారు. కాబట్టి మా పార్టీ అక్కడ క్యాండిడేట్ను మేము పెట్టాము అన్నాం. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే అవకాశం రావాలి. స్టీల్ ప్లాంట్ కాజ్ కోసం పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా నిలబడితే వారికి ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తామన్నాం. కాబట్టి ఇప్పుడు అది చేస్తున్నాం. అధికారం ఉన్న వైఎస్ఆర్సీపీ 50% దాటి ఉంది ఓటు శాతం. అలాగే టీడీపీ కూడా ఎప్పుడు కూడా 40-45 ఈ రేంజ్లో ఉంటుంది. పొత్తు పార్టీలు కలిసిన తర్వాత ఇంకా పెరుగుతాయి. అంటే ఆ రెండింటి మధ్య ప్రధాన పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నది. డబ్బులు కూడా ఆ రకంగానే ఖర్చు పెడతానంటే ఇందాక మీరు చెప్పినట్లుగా ఆల్రెడీ కోట్లు ఏ నియోజకవర్గాలకు వెళ్ళిపోయిందట. ఇలాంటి పరిస్థితుల్లో మెయిన్ అసెంబ్లీకో లేకపోతే పార్లమెంటు దాన్నే మీరు ట్యూన్ చేసుకుండి వెళ్ళడం వల్ల ఒకవేళ ఫెయిల్యూర్ అయితే మిగతా క్యాడర్ అంతా కూడా నిలబడతారా మీ వెనకాతల? డెఫినెట్గా నిలబడతారు. మా కమిట్మెంటే. ఎప్పుడైతే క్యాండిడేట్లకు సీట్ ఇస్తున్నామో వాళ్ళకి ముందే చెప్పాం ఇది లాంగ్ టర్మ్ బట్ వెంటనే ఇమీడియట్ గా ఓవర్ నైట్ మనం రిజల్ట్స్ వస్తాయని అనుకోకండి. కానీ మన ఎఫర్ట్స్ పెడదాం. చెప్పలేం, దైవాజ్ఞ వల్ల దైవ కృప వల్ల ఇన్ కేస్ ప్రజలు స్పందిస్తే ఎస్ డెఫినెట్ గా మనం విజయం సాధిస్తాం. కానీ మన ఎఫర్ట్స్ లో ప్రయత్నాల్లో ఎక్కడా కూడా ఏ విధమైన వీళ్ళు ఈ ప్రయత్నం చేయలేదు అన్న భావాలు మనలో ఉంచుకోకండి. మొదలు పెడదాం. 6 గంటల నుంచి 10 గంటల వరకు తిరుగుదాం. ప్రతిరోజు మార్నింగ్ 6 నుంచి మా ప్లానింగ్ మొదలవుతుంది. బై 7:38 నేను రోడ్డు మీద ఉంటాను. మా క్యాండిడేట్లు కూడా చూడండి, అందరూ వెళ్ళి 1-to-1 కలుస్తున్నాం. మా పార్టీ ప్యాంప్లెట్లు తీసుకువెళ్తున్నాము, మాట్లాడుతున్నాము, ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నాము. మా ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఒక వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ మేనిఫెస్టో తయారు చేస్తున్నారు వాళ్ళు. అది కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాంతాల్లో 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసిస్తారు. సో ఇదంతా ఒక సిస్టమేటిక్ గా వెళుతున్నాం మేము. అంటే ఒక హాఫజార్డ్ గా ఈ రోజు ఒక అభ్యర్థి, నిన్నటి వరకు ఆ పార్టీలో ఉన్న అభ్యర్థిని తీసుకోవడం, ప్రకటించడం, ఉన్న వాళ్ళని ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్న వాళ్ళని నెగ్లెక్ట్ చేయడం, ఇలాంటివి చూస్తున్నాం మనం. ఇప్పుడు ఎక్కడైనా లేదు. ఇన్ జనరల్ చూడండి, ప్రతి పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏ పార్టీ నుంచి అయినా చూడండి, ప్రతి పార్టీ నుంచి అలాగే ఉంది కదా పరిస్థితి. ప్రతి పార్టీలో కూడా వాళ్ళు ఉన్న పార్టీ వాళ్ళు కొట్లాడుతున్నారు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు అన్ని చోట్ల. సో ఈ విధమైన రాజకీయాల నుంచి ఒక స్వచ్ఛ రాజకీయాలంటే ఎలా ఉంటుందని చూపించే ఒక ఇది కూడా చెప్పాలి. మేబీ ప్రజలు దాన్ని లైక్ చేయవచ్చు. కాబట్టి మనం ఆఫర్ చేయాలి. మీరు ఎప్పుడైనా డిమార్ట్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు 4-5 ఒకే ప్రోడక్ట్స్ ఉంటాయి. మీరు ఆ ప్రోడక్ట్ దీన్ని బట్టి ఎన్నుకుంటారు. సో ఆ విధంగా మనం ఉండాలి. ప్రజలు చూస్ చేసుకున్నప్పుడు మనం ఒక మంచి ప్రోడక్ట్ని మనం అక్కడ ఉంచగలిగితే, ప్రజల మనసు కనుక దాని మీద మళ్ళగలిగితే డెఫినెట్గా మనం ముందుకు వెళ్ళవచ్చు అన్నది మా క్యాండిడేట్లందరికీ చెబుతున్నాను. వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ముందు వాళ్ళను పార్టీలోకి తీసుకున్నప్పుడే, తర్వాత సీట్ ఇస్తున్నప్పుడే ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నది మా కమిటీ. సో ఆ విధంగా చేసుకుంటూ వెళుతున్నాం. ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్. జనసేన మీరు వదిలిన జనసేనలో ఉన్న కొంతమంది బయటకు వచ్చిన వాళ్ళు ఉండండి, అందులో ఉన్న వాళ్ళని మిమ్మల్ని స్మరించుకుంటూనే ఉంటారు. ఏంటి అంత అనుబంధం మీకు ఆ జనసేనతో? లేదు, జనసేన నేను మీరు వదిలేశారు, వదలలేదా?
లేదు జనసేన పార్టీ నుంచి నేను బయటకు వచ్చాను, కానీ ఒక వ్యక్తిగా నేను వాళ్ళందరితో కూడా నాకు నా అనుబంధాలు సంబంధాలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇండివిజువల్ లెవెల్లో 1-to-1 కనెక్ట్ అవి ఉంటాం. ఇవి ఓన్లీ పార్టీలు రాజకీయాలు వేరైనా పరస్పరంగా మనం ఏదైనా ఉంటే ఆ సంబంధాలు నాకు ఇప్పుడే ఉంటాయి. చాలా మంది నన్ను కలుస్తుంటారు, మాట్లాడుతుంటాము. సో ఒక గొప్ప అనుబంధం. ఎందుకంటే మొదటిసారి రాజకీయాల్లో అక్కడికి వచ్చి నేను అడుగు పెట్టినప్పుడు ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతాల్లో నాకు జన సైనికులు కానీ వీర మహిళలు కానీ వీరందరూ కూడా చాలా సహకరించారు. ఎందుకంటే నేను కూడా కొత్తవాడిని, 17 రోజుల క్యాంపెయినింగ్, అప్పుడు కూడా ఉదయం 6 నుంచి 10 గంటల వరకు చేసేవాళ్ళం. అటువంటి సమయాల్లో ఉన్న అనుబంధాలు బంధాలు ఏంటంటే అవి ఇర్రెస్పెక్టివ్ మనం ఎక్కడున్నా కూడా బికాస్ 1-to-1 ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో అవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మన పార్టీస్ మన ఆ సంబంధాలు కంటిన్యూ అవుతాయి. సో ఆ విధంగా ఆ అప్రిసియేషన్, ఆ విధంగా మా కమ్యూనికేషన్ కాంటాక్ట్స్ ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి. ఈసారి పొత్తు పార్టీ వైపు ఎడ్జ్ ఉంది అని చెప్పి చాలా మంది మాట్లాడే పరిస్థితి వైఎస్ఆర్సీపీని గట్టిగా ఎదుర్కోబోతుందని. ఈ టైంలో అనవసరంగా నేను జనసేనని వదిలి వచ్చాను, అందులో ఉంటే ఈసారి విజయం సాధిద్దాం, మనం అనుకున్న ఏవైతే ఆ డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా నిజం చేసుకుందాం అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఎప్పుడు ఆ విధంగా అనుకోలేదు. ఏది నిర్ణయం నేను తీసుకున్నా కూడా ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాను. ఆ తర్వాత కూడా మనం ఏం సాధించాలనుకుంటున్నామో దాని మీద క్లారిటీ ఉంటుంది నాకు. ఎప్పుడు కూడా క్లారిటీ లేకుండా నేను ఎప్పుడు ఉండను. ఓకే, పొత్తు పార్టీలు ఉన్నాయి, ఇవి వైఎస్ఆర్సీపీతో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి, మనం కూడా ఒక పంథాలో రావాలని అనుకున్నాం కాబట్టి ఆ పంథాలో మనం తీసుకెళ్తూ ఉన్నాం. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు రిపెంటెన్స్ అన్నది పెద్దగా అనిపించదు. ఎనీవే వాళ్ళందరితో కూడా నా సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి ఒక కుటుంబంలో ఒక మెంబర్గానే ఉండొచ్చు, నేను బయట ఉండొచ్చు, కానీ ఆ కుటుంబంతో అనుబంధం అన్నది జరుగుతూనే ఉంది నాకు ఇప్పటికీ. అంటే వాళ్ళ ఓట్లు కూడా మీకు ఇప్పుడు కావాలి కదా? అంటే అలా కాదు, అది ఎప్పుడు నేను ఓట్ల గురించి ఎప్పుడు మనుషుల్ని ఓట్లుగా జనరల్గా సార్ మామూలుగా ఇప్పుడు మీకు అభిమానమైన వాళ్ళు అందులో ఉంటారు. వాళ్ళు ఓటు తీసుకుంటే మనసును మనిషిగా మనను గుర్తించినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మనుషులుగా చూస్తే ఇది ఉంటుంది నాకు. వాళ్ళు నచ్చితే ఖచ్చితంగా నాకు ఓటేస్తారు, దెర్ ఇస్ నో డౌట్. సో ఎవరి మీద మీకు ఎటువంటి కోపాలు రాగద్వేషాలు ఏం లేవు? నాకు ఎప్పుడు అలా ఉండవు. నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా నేను ద్వేషించను. ఆ పరిస్థితుల్లో ఆ విధంగా మన మీద అభిప్రాయాలు వాళ్ళు పెంచుకున్నారేమో అనిపిస్తుంది అంతే తప్ప. సో నన్ను నేను రిఫ్లెక్షన్ చేసుకోవాలి, నాలో ఏమన్నా తక్కువ ఉంటే నేను దాన్ని కరెక్ట్ చేసుకోవాలని నేను ఎప్పుడు అనుకుంటున్నాను. వ్యక్తులు రాగద్వేషాలు ఇలాంటివి నాకు సజాసజిగా ఉండవు. ఎంత నాకు కీడు చేసినా ఎంత చేసినా కూడా ఆ వ్యక్తి పట్ల నాకు ఎప్పుడు ద్వేషం ఉండదు. ఎందుకు ఎలా జరిగిందని నన్ను నేను రిఫ్లెక్ట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. నాలో ఏమన్నా నేనేమన్నా ఆ విధంగా ప్రవర్తించానని అప్పుడప్పుడు అనుకుంటుంటాను. సో దట్ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్ మై ఓన్ థాట్ ప్రాసెస్. నా క్యారెక్టర్ కానీ నా ఆలోచనలు కానీ మార్చడానికి ప్రయత్నిస్తుంది. నేను ఇంకొకటి ఎవరైనా చేస్తే వెంటనే దాని మీద పగలు ఈ విధంగా ఆలోచనలు పెట్టుకుంటే మనిషి జీవించలేము. ఎందుకంటే నా బీపీ ఎప్పుడు కూడా 120/80 ఉంటుంది. మొన్న చెక్ చేయించి ఓకే, మా డాక్టర్ ఆశ్చర్యపోతున్నారు, ఎంత తిరుగుతున్నారు, మీ ఎలా ఉంటుంది అంటే నేను చెప్పాను, నేను సాధారణంగా నా ఐడియాస్ ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరి మీద పాజిటివ్గానే ఉంటుంది. థియరీ ఎక్స్ అండ్ థియరీ వై అని ఉంటాయి మేనేజ్మెంట్లో. అంటే థియరీ ఎక్స్ వాడిని నేను, అంటే అందరూ మంచివాళ్ళు, ఆ పరిస్థితుల పట్ల అలా ప్రవర్తిస్తుంటారని నమ్మేవాడిని నేను. కాబట్టి ఎప్పుడు కూడా ఆ విధమైన ప్రభావం నా మీద పడదు. ఏం జరిగినా జనసేనలో ఎక్కువగా మాట్లాడేది అప్పటి వరకు అదే జెండా మోసిన వాళ్ళు అవనియండి, ఒక్కసారి బయటికి వచ్చిన వెంటనే ఏడి లక్ష్మీనారాయణ గారు ఆ రోజు ఎందుకు వెళ్ళిపోయారో తెలుసా అని మిమ్మల్ని తీసుకొస్తారేంటి? నేను ఎప్పుడో పోతున్న మహేష్ ఎవరెళ్ళినా అదే బాట, ఆ జేడీ గారు ఎందుకు వెళ్ళిపోయారో తెలుసా అంటే అదేంటి అది ఎందుకు తీసుకుంటారండి? మరి ఏంటో మరి వాళ్ళని అడగాలి. కానీ నేనైతే ఆ రీజన్ చెప్పి నేను వచ్చేసాను. ఆ రీజన్కి నేను ఎప్పుడు కూడా కట్టుబడి ఉన్నా. నేను ఎప్పుడు కూడా మిగతా విషయాలు ఎప్పుడు మాట్లాడలేదు. నా అభిప్రాయం తప్పు అవచ్చేమో నాకు తెలియదు, కానీ ప్రజలు తప్పుగా భావించవచ్చేమో, కానీ ఆ క్షణంలో నేను ఆ విధంగా అయింది. ఎందుకంటే ఒక ఫుల్ టైం పాలిటిక్స్ మనం చేస్తే బాగుంటుంది, ఒక రాజకీయ ప్రత్యామ్నాయం మనం తీసుకురావాలి రాష్ట్రంలో, మనకు మంచి ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి ఫుల్ టైం మనం పనిచేస్తే బాగుంటుంది కదా అన్న అభిప్రాయం నాలో ఉంది. కాబట్టి ఎప్పుడైతే అది అవ్వదేమో అన్న మనసులో భావన కలిగించినప్పుడు అప్పుడు నేను బయటకు వచ్చేసాను. ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాజకీయ నాయకులకు ఉంటుంది. ఎవరికైనా సరే మంచి చేయాలన్నా లేకపోతే వేరే అంశం మాట్లాడన్నా, రాజకీయ నాయకులు పరిస్థితి మనం చూస్తే ఈ రోజు వరకు కూడా తేడా వస్తే నేను పేక్ కోసుకుంటాను, ఆయన కోసం నేను బతుకుతాను, తెలుగుదేశం అవనివ్వండి, జనసేన అవనివ్వండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ అవనండి, రేపు మీ పార్టీ అవనండి, ఇలా ఒక్కసారి వాళ్ళు ఆశించింది జరగకపోతే బయటికి వచ్చి ఇష్టం వచ్చినట్లుగా నోటుకు వచ్చినట్టు మాట్లాడడం, వాళ్ళని రోడ్ల మీదకి లాగడం, ఇదేం సంస్కృతి అండి? సబబు కాదు, కరెక్ట్ కాదు. ఒక్క టికెట్ కోసం ఆఫ్టర్ ఆల్ ఏముంది?
ఆ విధంగా ఎప్పుడు కూడా మనం బయటకు వచ్చేస్తే గౌరవంగా బయటికి రావాలి. ఎందుకంటే ఆ రోజు ఇదంతా మన ఇల్లే, ఒక ఇంట్లో ఉంటున్నాం మనం అంతా కూడా. ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఆ ఇంటి గౌరవాన్ని కాపాడడానికి మనం ప్రయత్నిస్తాం. విభేదాలు చాలా ఉంటాయి మనకి, ఇంట్లో కూడా విభేదాలు ఉంటాయి, కానీ ఆ విభేదాలని మనం ఎప్పుడు బయట మాట్లాడతాం. వచ్చేస్తే గౌరవంగా మనం బయటకు వచ్చేస్తాం అంతే. సో ఆ విధంగా రాకుండా ఇప్పుడు ఏంటంటే ఆ విధంగా పరిస్థితులు అయిపోయింది. ఎందుకంటే వేరే పార్టీ వాళ్ళు మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. మీరు అలా మాట్లాడితే తప్ప మేము తీసుకోమన్న బంధనాలు కూడా ఉండొచ్చు. కరెక్ట్. సో వచ్చేటప్పుడు మొత్తం బురదంతా అక్కడ చల్లేసి రండి అని కూడా అడగొచ్చు. ఎందుకంటే ఇదంతా కట్ త్రోట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి మనకి. కాబట్టి ఆ విధమైన పరిస్థితుల్లో ఈ విధమైన ప్రెషర్స్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా నేనేమనుకుంటానంటే, మనం ఎప్పుడైనా ఏదైనా మన అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు ఆ అభిప్రాయ భేదాలు చిన్నగా వ్యక్తం చేసి, ఎస్ నాకు కుదరట్లేదు, నేను ఉండలేకపోతున్నాను, నా ఆలోచనలు ఇవి, ఈ ఆలోచనలతో నేను విభేదాలు వచ్చాయి కాబట్టి నేను బయటకు వచ్చేస్తాను. రాజకీయాల్లోకి ఫ్యామిలీని, ఆడవాళ్ళని లాక్కూడదని చాలాసార్లు మాట్లాడారు. ఈ ఎలక్షన్ టైంలో ఇది మరీ అసలు వికృతంగా తయారు చేస్తున్నారు. ఎందుకంటే పస లేకుంటే మనలో ఏమవుతుందంటే, విషయాల గురించి మాట్లాడే క్షమత మనలో లేకుంటే ఏమవుతుందంటే పర్సనల్ అటాక్ దిగుతాం. మాట్లాడుకోండి, ఒకసారి ప్రత్యేక హోదా గురించి మాట్లాడండి. అందరూ ఎన్ని విషయాలు ఉన్నాయి మన దగ్గర మాట్లాడడానికి. పోలవరం గురించి మాట్లాడండి. ఈవెన్ మీడియా గురించి నేను అదే అడుగుతుంటాను, అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురండి. ఒక్కొక్కరు ఆ పార్టీ వాళ్ళు ఓహోరెత్తే చేస్తుంటారు. అలా కాకుండా అందరం అమెరికన్ సిస్టమ్ లాగా మనం పోరాడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి మాట్లాడండి, ఒక స్టేజ్ మీదకి తీసుకురండి, మేము మాట్లాడతాం. వాళ్ళు బిజీ సార్, అంత ఈజీగా రారు ఇలాంటి వాటికి. బిజీ కాదు, చెప్పుకోవడానికి సబ్జెక్ట్ లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రతి చర్యలు కూడా కౌంటర్ చేస్తాడు పక్కనే వెంటవాడు. దాన్ని సమర్థించుకునే కెపాసిటీ లేదు కాబట్టి ఒకరినొకరు వ్యక్తిగత దూషణలు చేసుకుంటూ మనం ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ నడుపుతామని అనుకుంటున్నాను. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. రాష్ట్రం డ్రగ్ సిటీ అయిపోయింది. ముఖ్యంగా నేను విశాఖపట్నం చూస్తున్నాను. ఇప్పుడు చూస్తే అది 10 రోజుల కింద మీరు ఒకసారి చూస్తే ఇక్కడ 25,000 కేజీలు, 25 టన్నుల డ్రగ్స్ ఇక్కడికి రావడం లేదు. ఆ తర్వాత ఆ రోజు మళ్ళా వీళ్ళున్నారు అని రాజకీయాలు, వీళ్ళు ఒకరి మీద ఒకరు దుమ్ము పోసుకున్నారు, బురదేసుకున్నారు, కానీ తర్వాత ఏమైందో తెలియలేదు. మన డ్రగ్స్ లాగా హైదరాబాద్ డ్రగ్స్ ఫిలిం వాళ్ళని ఒకసారి పిలుస్తారు, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ అది చల్లబడిపోతుంది. ఏమనుకోవాలి, సేఫ్ డంప్ అయింది అనుకోవాలి, తెలియలేదు మరి యాక్చువల్గా. ఎందుకంటే డ్రగ్స్ అన్నది సమాజం మీద ఇట్స్ ఎ బిగ్ క్రైమ్. ఇండివిజువల్ క్రైమ్, ఎవరో మర్డర్ కేసు కానీ ఒకరినొకరు పొడుచుకున్నారంటే అది ఒక ఇద్దరి మధ్య జరిగే విషయం. కానీ ఇది ఒక సమాజం మీద జరుగుతున్న క్రైమ్. కాబట్టి దీన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టకూడదు. ఈవెన్ క్యాంపెయినింగ్ లో నేను అదే చెప్తున్నాను. చాలా చోట్ల వెళ్ళినప్పుడు చాలా మంది అమ్మలు నాకు చెప్తుంటారు, బాబు పిల్లలు చాలా మంది గంజాయికి అలవాటు పడిపోయారయ్యా, ఈ డ్రగ్స్ అనేవి తీసుకుంటున్నారు, సాయంత్రం అయ్యేసరికి ఎక్కడో వాళ్ళు ఉంటారు, ఇళ్లలో అమ్మా నాన్నలు భయపెట్టి డబ్బులు తీసుకెళ్తున్నారు. సో ఈ విధమైన పరిస్థితులు అవుతున్నారు. విశాఖపట్నంలో మాట్లాడుతున్నారు చాలా. అందుకనే ప్రధానంగా డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ ని చేయాలనేది జయ భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధాన. ఇక్కడే ఉంటున్నారు కాబట్టి దృష్టి పెట్టి అది ఇన్ఫర్మేషన్ తీసుకోండి. కాలేజెస్ లో కూడా ఉంది. అవునండి, కాలేజెస్ లో చూస్తాను కదా, స్టూడెంట్స్ చూస్తారు వాళ్ళు. మీరు ఆ బీచ్ రోడ్ లో కానీ మీరు ఒకసారి గమనిస్తే, ఎందుకంటే నాకు ఇక్కడ విషయాలను తెలుసు కాబట్టి, కానీ ఎవరికి ఏం చెప్పే పరిస్థితి లేదు. అందుకనే నేను అష్యూరెన్స్ ఇచ్చాను, ఇది మనకు ఈ ఎలక్షన్స్ తర్వాత డెఫినెట్ గా ఈ డ్రగ్స్ అన్న దాని మీద ఉక్కుపాదం మోపాలి. మనమంతా కలిసి పోరాడదాం. నేను ఉంటాను మీతో పాటు. లెట్ us not leave it to the డిపార్ట్మెంట్లు కానీ వీళ్ళకి. మనమంతా ఒక ఉద్యమంగా తీసుకుంది. ఎందుకంటే ఒక భావి తరం పాడైపోతుంది, ఒక జనరేషన్ పాడైపోతే ఏమవుతుందంటే దేశం 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. మరి ఇదంతా మనం చూస్తూ ఊరుకోవాలి. ఎందుకంటే డ్రగ్స్ అనేది చాలా ఈజీ మనీ, బ్రహ్మాండంగా చాలా క్విక్ మనీ చేసుకోవచ్చు. కాబట్టి దీని వెనకాల ఎవరున్నారు, రాజకీయ నాయకులు ఉంటే వాళ్ళని కూడా బయటికి తీసుకురండి. అప్పుడే ముందర పోర్ట్లో మనం 3,000 కేజీల హీరోయిన్ దొరికింది. అప్పుడు చూసాం మనం 21-22లో. అది ఎక్కడో గుంటూరులో ఉన్న విజయవాడలో ఒక సంస్థ ఆర్డర్ చేసింది. ఆ తర్వాత కాకినాడలో ఉన్న వాళ్ళ రిలేషన్స్ అన్నారు. ఆ తర్వాత కూడా మళ్ళీ ఏం జరగలేదు దాని గురించి. యాక్చువల్గా ఇటువంటి క్రైమ్ జరిగినప్పుడు తల్లిదండ్రులు ఆందోళనగా ఉంటారు. ఇన్ని కేజీల డ్రగ్స్ వస్తే మా పిల్లలు ఏమైపోతారన్న బాధ ఉన్నప్పుడు ఈవెన్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కూడా ఈ కేసులో ఏం జరుగుతుంది అని ప్రజలకు చెప్పడానికి కూడా ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ఇన్వెస్టిగేషన్ లో డీటెయిల్స్ ఇవ్వకండి, ప్రోగ్రెస్ ఏమవుతుందో చెప్పండి. ఆ తర్వాత ఏమనుకుంటారు జనరల్లీ వీళ్ళందరూ కూడా, అంటే ఇందులో ఏమీ జరగట్లేదు, ఏదో ప్యాచ్ వర్క్ అయిపోయింది, ప్యాచప్ అయిపోయింది, ఈ విధంగా అనుకుంటారు. కాబట్టి ఆ విధంగా అనుకోకుండా ఉండాలి. కాబట్టి ఇట్ ఈస్ ఎ క్రైమ్ అగైన్స్ ది సొసైటీ.
సమాజం మీద జరుగుతున్న ఇది ఒక క్రైమ్. కాబట్టి దాన్ని మనం ఆపాలి. ఇట్ ఈస్ ఐఎమ్ కమిటెడ్ టు దట్. ఒక ఉద్యమమే తీసుకొస్తాం. ఖచ్చితంగా సార్. కుల రాజకీయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈసారి ఎన్నికల్లో అది మరింత పెచ్చు మీరిపోయేమో అని అనిపిస్తున్నది. బీసీలను మంత్రాలను లేకపోతే కాపు సామాజిక వర్గ మంత్రాలను ఈసారి ఎలా ఉండబోతున్నాయి సార్? వీళ్ళు వేస్తున్న ఆలోచనలు, వాళ్ళు మాట్లాడుతున్న అన్నవి కూడా ఎందుకు కుల సమీకరణాలు తెస్తున్నారు అన్నది కూడా నాకు ఇంకా యాక్సెప్ట్ లేదు. ఎందుకంటే మనం 21వ శతాబ్దంలో ఉన్నాము. ఈ కుల వ్యవస్థ నుంచి మనం బయటపడాలి అన్నది మనం అంతా అనుకుంటున్నాము. కాబట్టి ఈ విధంగా మళ్ళీ కులాల రొంపిలోకి అన్ని ముంచేస్తున్నారు అందరూ కూడా. మీ న్యూస్ అనాలిసిస్ కూడా చూడండి. ఈ నియోజకవర్గంలో ఈ సామాజిక వర్గం ఉన్నారు కాబట్టి అందులో క్యాండిడేట్లు వీళ్ళు పెడితే బాగుంటుందని ఈ మధ్య ఈ అనలిస్టులు కాకుండా కూడా ఈ స్ట్రాటజిస్టులు చేశారు. ఈ మధ్య ఎక్కువైపోయారు. సో బీహార్ స్ట్రాటజిస్ట్ ను పట్టుకుని మన రాష్ట్రాన్ని బీహార్గా చేసేసుకున్నాము. ఆ విధంగా చేసుకుంటున్న తరంలో ఈ కులాల రచ్చ అన్నది, రొచ్చు అన్న దాంట్లో దిగకూడదు. యాక్చువల్గా ఈవెన్ పొలిటికల్ వాళ్ళు కూడా మంచి వ్యక్తులను నిలబెట్టండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కాస్ట్. యాక్చువల్గా రిఫ్లెక్షన్ ఎలా ఉండాలంటే సొసైటీలో కాస్ట్ ఎలా ఉందో ఆ విధంగా వాళ్ళందరికీ కూడా మనం రిప్రజెంటేషన్ ఇవ్వగలగాలి. అది మేము చేస్తున్నాం, అడుగుతున్నది. సొసైటీ ఎలా ఉంది, అసెంబ్లీ కూడా అలాగే ఉండాలి. అంటే ఎవ్రీబడి షుడ్ గెట్ ఎ రిప్రజెంటేషన్. ఎందుకంటే బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఎస్టీలకు ఆల్రెడీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంది. సో బీసీలకు ఇంకా ఈసారి కులగణన జరిగిన తర్వాత దాంట్లో మార్పులు ఏమైనా వస్తాయేమో అని మనం చూస్తాం. సో ఈ విధమైన పరిస్థితుల్లో కులాలను అంటే ఆ బ్రిటిష్ వాడు వెళ్ళిపోతూ మనం ఒక పెద్ద డివైడ్ అండ్ రూల్ పాలసీ వాడు చేశాడు. దానికన్నా ఇంకా దారుణంగా చేస్తున్నాం. ఆ విధంగా ఇక్కడ కులాల కార్పొరేషన్లు పెట్టి ఈ విధంగా మళ్ళా వాళ్ళలో ఈ విధమైన భావాలని చెప్పి, ఎందుకు అందరం కలిసి ఒక కార్పొరేషన్ ఉంటే ఎంత చక్కగా ఉంటుంది. ఆ విధంగా చేయొచ్చు కదా. ఆ విధంగా డివైడ్ చేసేసి ప్రజల్ని ఏ విధంగా మనం వాళ్ళ నుంచి మెప్పు పొందాలన్న పొలిటికల్ థీమ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. మిగతా కమ్యూనిటీలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఎన్నికలు వచ్చినాయి అంటే కాపు సామాజిక వర్గం వాళ్ళ కళ అధికారం చేపట్టాలి అని చిరంజీవి గారి దగ్గర నుంచి, అంత ముందు నుంచి కూడా రంగా గారి దగ్గర నుంచి ఉన్నదేమో. తర్వాత చిరంజీవి గారి దగ్గర అది ఒక పీక్ వెళ్ళింది. సో ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఎప్పుడు కూడా సక్సెస్ రాలేదు. మళ్ళీ ఈసారి కాపు సామాజిక వర్గం ఉభయ గోదావరి జిల్లాల్లో పూర్తి స్థాయిలో పొత్తు పార్టీల వైపే మొగ్గు చూపిస్తున్నాయి. ఏంటి కాపు సామాజిక వర్గం అనే అంశం మీద ఓట్ బ్యాంక్ సాధించడము, విజయం సాధించడం ఇవన్నీ సాధ్యమా? లేకపోతే ప్రజలకు ఒక మంచి చేస్తారు, ఏదైనా నాయకుడు రా అనిపించుకుంటే సక్సెస్ వస్తుందండి? యాక్చువల్గా ఏంటంటే ఒక్క సామాజిక వర్గాన్ని మనం అధికారంలోకి రాలేము. ఎప్పుడు అందరినీ కలుపుకొని వెళితేనే మనం ముందుకు వెళ్ళగలం. కాబట్టి ఏమవుతుందంటే ఎప్పుడు నేను అదే చెప్తుంటా, ఎనీ సామాజిక వర్గం ఎప్పటికి కూడా అధికారంలోకి రాలేదు. కాబట్టి అందరినీ ఎలా మనం సమకూర్చుకుంటున్నాం అన్న దాని మీద మన విజయాలు అంటే రాజకీయ రంగంలో, పొలిటికల్లో, ఎలక్షన్స్లో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి అందరితో చక్కగా ఉంటూ మీరు అన్నట్టు మంచి లీడర్స్ని తయారు చేస్తే వాళ్ళ యాక్సెప్టెన్స్ అన్ని సామాజిక వర్గాల్లో కూడా ఉండాలి. అప్పుడే ఏమవుతుందంటే వాళ్ళు నిజమైన లీడర్స్గా ఎమర్జ్ అవుతారు. లేకుంటే ఏమవుతుందంటే యాక్సెప్టెన్స్ లేకుంటే మిగతా వాళ్ళందరూ కూడా అగేన్స్ట్గా తయారవుతారు. సో ఒక్క సామాజిక వర్గాన్ని పట్టుకొని కూర్చుంటే ఏమవుతుందంటే మిగతా వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా దీనికి అగేన్స్ట్ అవుతారు. కాబట్టి ఎప్పుడు కూడా పొలిటికల్ పార్టీలు అందరినీ యాక్సెప్ట్ చేసే లీడర్స్ని డెవలప్ చేయాలి. సో ఆ వ్యక్తి నిలబడితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ కాస్ట్, అతను ఏ సామాజిక వర్గానికైనా చెందొచ్చు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి లీడర్లు మనకు ఉండాలి అన్న భావనలో మనం తీసుకొచ్చే రెస్పాన్సిబిలిటీ కూడా పొలిటికల్ లీడర్స్ మీద. అలాంటి వాళ్ళు ఇప్పుడు అధికారం చేపట్టిన ఏ పార్టీలో ఉన్నా ఈ పదుల సంఖ్యలో ఉన్నారండి, ఉండాలి. అదే మనకు అందరూ ఉన్నారనుకోండి. మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో అంటే ఆ విధంగా ఇప్పుడు ఏం చేసి వస్తున్నాయంటే ప్రతి పార్టీ కూడా ఈ విధంగా యాక్సెప్టబుల్ లీడర్స్ ని తయారు చేసే దాంట్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అది ఏమైపోతుందంటే దాని రిప్లేస్మెంట్ ఏమైపోతుందంటే డబ్బుల మీద వచ్చేస్తాం. కాబట్టి డబ్బుల భరోసా మీద మనం ఏదైనా చేయవచ్చు అన్న కాన్సెప్ట్ వచ్చేస్తాం. అంటే ఎవరినో ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లి ఆ నియోజకవర్గంలో పెట్టేస్తున్నారు, రాత్రికి రాత్రి మార్చేస్తున్నారు. ఏంటంటే మేము డబ్బుల భరోసా మీద వెళ్తాం. ఆ క్యాండిడేట్ ఇంత పెట్టుకుంటున్నాడు, పార్టీ ఇంత ఇస్తుంది, కాబట్టి ఈ విధంగా చేయవచ్చు అన్న దాంట్లో ఇంకా మరి లీడర్షిప్ ఎక్కడే మర్జ్ అవుతుంది. చూస్తున్నాగా అసెంబ్లీ ఎలా ఉందో మంది, అసెంబ్లీలో ఎక్కడైనా సజావుగా మాట్లాడుకునే ఇది ఉందా? అసెంబ్లీ స్థాయి ఎంత ఘోరంగా పడిపోయిందంటే ఈ మధ్యకాలంలో మరి వీళ్ళ మన నాయకులు అనిపిస్తుంది. అందుకని ఎవరు కూడా పొలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందువల్ల చాలా మంది ఓటింగ్ కూడా రావట్లేదు. ఈ మధ్య మేము ఏం చేసినా కూడా ఇటువంటి వాళ్ళే వస్తున్నారు కానీ ఓటు వేయడానికి కూడా రావట్లేదు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకొని
మనం ఏంటంటే అల్టిమేట్గా స్టేట్ ఎలా ఉండాలి అన్నది చూడాలి. రాష్ట్ర ప్రగతి ఎలా ఉండాలి, దేశ ప్రగతి ఎలా ఉండాలి. కేవలం ఎలక్షన్లో గెలవడం మాత్రమే అన్నది ఒక ధ్యేయంగా పెట్టుకుని పొలిటికల్ పార్టీలు ప్రయత్నిస్తుంటే దాన్ని నియంత్రించే బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఉండాలి, సుప్రీంకోర్టు, పార్లమెంట్ల మీద కూడా ఉండాలి. వాళ్ళు కూడా ఏమవుతుంది, ఇప్పుడు 39% క్రిమినల్ రికార్డులు ఉన్న వాళ్ళు ఉన్నారు పార్లమెంట్లో. మరి రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, ఎందుకు ఇస్తున్నాయి? ధైర్యంగా చెప్పుకోవచ్చు కదా, మేము ఒక్క క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వలేదని. అది చెప్పే ధైర్యం కూడా ఎవరికీ లేదు. కాబట్టి మా ప్రయత్నం జరుగుతుంది. ఒక్క క్రిమినల్ రికార్డ్ ఉన్న వాళ్ళని కూడా పార్టీలో క్యాండిడేట్లుగా నిలబెట్టకూడదు అన్నది అనుకున్నాం. దాన్ని మేము ప్రయత్నిస్తున్నాం దాని గురించి. లక్ష్మీనారాయణ గారు మాజీ అధ్యక్షులు జనసేన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ జై భారత్ అభ్యర్థిని ఆయనకి పోటీగా నిలబెడుతున్నారా? మేము క్యాండిడేట్లు ఎక్కడి నుంచి వస్తున్నారు అన్న దాన్ని బట్టి మేము ఇప్పటి వరకు మా పిఠాపురం నుంచి ఎవరు మాకు రాలేదు. కాబట్టి పిఠాపురం నుంచి ఇంతవరకు మేము ఎవరు అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. ఓకే, సో ఆలోచన ఉందా ఒకవేళ వస్తే? బయోడేటాస్ అడుగుతున్నాం మేము ఇంతవరకు. మేబీ 15th వరకు మేము బయోడేటాస్ అడిగాము ఇప్పటివరకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు అన్నది. అక్కడ ఎవరు వచ్చే ప్రసక్తి కూడా లేదు, ఎందుకంటే ఆయన నిలబడుతున్నారు అక్కడ. కాబట్టి ఆయన కూడా ఒక మంచి భావనతో ఆలోచనతో వస్తున్న వ్యక్తి. కాబట్టి అక్కడ మనం క్యాండిడేట్ నిలబెట్టాల్సిన అవసరం లేదని కూడా మా కమిటీ వాళ్ళు అంటున్నారు. అల్టిమేట్ గా నేను చెప్పాను కదా, కమిటీ డిసైడ్ చేస్తుంది. వాళ్ళు ఇన్ఫార్మల్ గా చెప్పడం అంటే ఏంటి సార్, మన క్యాండిడేట్లు లేరు, అయినా కూడా అక్కడ కూడా ఆయన ప్రజల కోసం వస్తున్న వ్యక్తి, ఒక ఆలోచనలు ఉన్న వ్యక్తి, ప్రజల్లో మార్పులు తీసుకురావాలని మొదలుపెట్టిన వ్యక్తి. కాబట్టి అటువంటి చోట మనం నిలబెట్టాల్సిన అవసరం లేదు. ఐ ఆల్సో సెడ్ yes, నో ప్రాబ్లం, పెట్టద్దండి అక్కడ, లెట్ హిమ్ కమ్. ఆయన ఒక మాట్లాడే వ్యక్తి కూడా కావాలి మనకి. ఓకే, అసెంబ్లీలో. సార్ ఎన్ని సంవత్సరాలు అయి పార్టీ పెట్టి ఆయనకి ఇప్పటికీ కూడా రాజకీయాల మీద అవగాహన లేదని అందరూ మాట్లాడే పరిస్థితి. సో ఇప్పుడు ఏమన్నా రాజకీయ పరంగా ఆయన పరిణితి చెందారు అని అనిపిస్తుందా లక్ష్మీనారాయణ గారికి ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడుతున్న? అంటే వారు ముఖ్యంగా చెబుతున్నది ఏంటంటే 10 సంవత్సరాలు పార్టీ పెట్టిన తర్వాత కూడా మనం అసెంబ్లీలోను పార్లమెంట్లోనూ అడుగు పెట్టాలి అన్నది ఆయన మాట్లాడిన మాట. సో ఆ విధంగా తీసుకొని గత ఎన్నికల్లో కనుక మీరు కొంతమందిని నిలబెట్టి గెలిపించి ఉంటే ఈసారి ఎక్కువ స్టేక్ మనం క్లెయిమ్ చేసేవాళ్ళం అని ఆయన మాట్లాడారు. అంటే ఒక 10 సంవత్సరాల అనుభవం ఉన్న ఆయన ఈ విధంగా ఎట్లయినా మనల్ని నమ్ముకున్న వాళ్ళని అట్లీస్ట్ కొంతమంది అయినా వెళితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడి ఉండొచ్చు. కాబట్టి డెఫినెట్లీ ఐ థింక్ ఆయన ఈసారి మేబీ పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ కొంతమంది వెళితే ఆ తర్వాత పార్టీ బిల్డప్ చేయడం అన్నది ఈజీ అవుతుందేమో అని ఆలోచించుకున్నాను. పిఠాపురంలో ఆయన గెలిచే ఛాన్స్ ఉందంటారా మీరు తీసుకున్న? అంటే ఇప్పుడు రకరకాల రోజు ఒక్కొక్క సర్వేలు ఏవేవో వస్తున్నాయి, కానీ డెఫినెట్లీ యూ విల్ విన్ అని నా అభిప్రాయం. ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఆపడానికి అక్కడ మకాం వేశారు. అదేమో తెలియదు కానీ మరి ఫైనల్ గా ఆయన గెలుస్తారన్నది నేను అనుకుంటాను. పిఠాపురం నుంచి ఉత్తర నియోజకవర్గంలో ఏంటి సార్ పరిస్థితి? ఎంత మెజారిటీతో మీరు గెలిచే అవకాశం ఉంటుంది? ఇక్కడ ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు? ఉత్తర నియోజకవర్గం ప్రజలు ముఖ్యంగా చూసుకుంటే హార్ట్ ఆఫ్ వైజాగ్ మీరు చూసుకుంటే ముఖ్యంగా ఇంటెలెక్చువల్ క్యాస్ట్ కావచ్చు, బాగా చైతన్యవంతం కలిగిన ఓటర్స్ కావచ్చు, వీళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు మన దీంట్లో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో. ఎందుకంటే నేను వెళుతున్నాను, గత ఎన్నికల్లో కూడా నేను వెళ్ళాను, కానీ అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఉన్నాను కాబట్టి నేను 7 నియోజకవర్గాలు కవర్ చేయాల్సి వచ్చింది. కేవలం 17 రోజులు మాత్రమే క్యాంపెయినింగ్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఈ నియోజకవర్గంలో వెళ్ళాను నేను చాలాసార్లు. కానీ ఇప్పుడు కేవలం ఎమ్మెల్యే అభ్యర్థిగానే ఇప్పటి వరకు ఉంటున్నాను కాబట్టి నేను ఇంకా డీప్గా వెళ్ళే అవకాశం కూడా వచ్చింది నాకు. సో ప్రజలతో డిస్కస్ చేస్తున్నాను, వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు డెఫినెట్గా కొత్త మార్పు రావాలి. తర్వాత వచ్చేసి చైతన్యం కూడా బాగుంది వాళ్ళలో. కాబట్టి ఈవెన్ నేను మేబీ స్లమ్ ఏరియా, కొండవాళ్ళ ప్రాంతాలు అక్కడికి వెళుతున్నా కూడా పొలిటికల్ అవేర్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు మీరు చూసుకుంటే. మేబీ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా కావచ్చు. సోషల్ మీడియా వల్ల ఏమవుతుందంటే పొలిటికల్ అవేర్నెస్, ప్రతి ఒక్కరికి విషయాలు తెలుసు. సో ఆ విధంగా ఉన్న ప్రజలతో డిస్కస్ చేయడానికి ఈజీగా ఉంటుంది నాకు. సో ఆ విధంగా ఉత్తర నియోజకవర్గంలో ప్రచారం బాగా జరుగుతుంది, వాళ్ళ ఆదరణ కూడా బాగుంది. కాబట్టి రాబోయే కాలంలో మేము ఏం చేస్తామని కూడా వాళ్ళకి చెబుతాను. ముఖ్యంగా నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నది ఎంప్లాయ్మెంట్, ఈ డ్రగ్స్ మీద ఒక పోరాటం, తర్వాత మన విభజన హామీలు, ప్రత్యేక హోదా, వీటి గురించి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి, ప్రజల గొంతులు అసెంబ్లీలో వినిపించడానికి గురించి కూడా మాట్లాడుతున్నాను. ఇప్పుడంతా ఏంటంటే పార్టీ గొంతులే వినిపిస్తుంది. ఇప్పుడు ఈవెన్ హార్ట్ ఆఫ్ ది హార్ట్ ఎవరికైనా స్టీల్ ప్లాంట్ విభజన నచ్చకపోయినా కూడా రేపు ఎవరైనా ఎమ్మెల్యే వెళ్తే పార్లమెంట్లో సపోజ్ బీజేపీ వాళ్ళు ఎవరైనా వెళ్ళారనుకోండి, దాని గురించి ఏమీ మాట్లాడలేము. ఎందుకంటే పార్టీ పెద్దలు నిర్ణయించగారు కాబట్టి మేమేం చేయలేము.
కానీ మాలాంటి వాళ్ళు వెళితే మేము ఏ విషయం మీదైనా మాట్లాడతాం, ఏ విషయం మీదైనా ఒక స్టాండ్ తీసుకోగలం. పార్లమెంట్ కానీ అసెంబ్లీ యొక్క ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కన్స్ట్రక్టివ్ ప్రొసీడింగ్గా జరిగేటట్టు చూస్తానన్నా. తర్వాత విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తయారు చేయాలి. ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీ ఏమవుతుందో, ఒక ఎమ్మెల్యే ఏం చేయగలడో ఒక కాన్స్టిట్యుయెన్సీ కానీ చూపించే నా అభిప్రాయం. ఎందుకంటే కలాం గారు మేనిఫెస్టో గురించి రాశారు, ఒక బ్రహ్మాండమైన పుస్తకం రాశారు, చేంజ్ మేనిఫెస్టో అని చెప్పేసి. దాంట్లో ఆయన చెప్తారు, ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఎంపీ తలుచుకుంటే వాళ్ళ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గాలుగా చేయొచ్చు. సో ఆ విధంగా నేను కంకణబద్ధుడిని. ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నది, అక్కడ ఉన్న సమస్యలు కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు, అక్కడ ఒక నాలెడ్జ్ హబ్ పెట్టాలని, ఒక కల్చరల్ సెంటర్ తీసుకురావాలని, ఒక స్కిల్ డెవలప్మెంట్ తీసుకురావాలని, అక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా మంచి మార్గంలో వాళ్ళని తీసుకెళ్ళి, ముఖ్యంగా డ్రగ్స్ అండ్ ఈ గాంజాయి మీద మనం ఉక్కుపాదం మోపాలని, ఈ ఇష్యూస్ మీద తీసుకెళ్తాం. డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, అక్కడ కొండవాళ్ళు ప్రాంతాల్లో నివసించే వాళ్ళు కావచ్చు, హైవేలో జరుగుతున్న యాక్సిడెంట్లు కావచ్చు, వీటన్నిటినీ తీసుకొని ఫైనల్గా ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం ఎలా ఉంటుంది అని చూపించే నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటున్నాను. ఒక్కసారి ఒక నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా చేయాలంటే కాంపిటీషన్ మొదలవుతుంది. ఇక్కడ ఒక నియోజకవర్గం ఆదర్శవంతం చేస్తే మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు చేయకూడదు అన్నది అక్కడ ప్రజలు అడుగుతారు. దానివల్ల ఏమవుతుంది, ఇన్ ది ప్రాసెస్ టోటల్ 175 నియోజకవర్గాలు ఆదర్శ నియోజకవర్గాలుగా మారితే దట్ విల్ బి మోడల్ ఆంధ్రప్రదేశ్. ఒక ఆదర్శవంతమైన ఆంధ్రప్రదేశ్ తయారు చేస్తే అది మిగతా రాష్ట్రాలకు కూడా ఒక నినాదం కావాలి. అప్పుడు ఆదర్శవంతమైన ఇండియాను తయారు చేయొచ్చు. సో రియల్ కమిట్మెంట్, రియల్ ప్రజాసేవకులు ఎలా ఉండాలన్నది ఒక కాన్సెప్ట్లో తీసుకొస్తున్నాను నేను. లెట్ us hope ప్రజలకు నేను దగ్గరికి తీసుకువెళ్తున్నాను, వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఆదరిస్తారని నేను అనుకుంటాను. ఎందుకంటే అల్టిమేట్గా ఎలక్షన్లో ఫైనల్గా నెంబర్స్ డిసైడ్, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఈ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గెటింగ్ ఓట్స్ కానీ ఈ నియోజకవర్గాన్ని, ముఖ్యంగా విశాఖ ప్రాంతాన్ని డెవలప్ చేసే కమిట్మెంట్లో నేను ఎప్పుడూ ఉంటాను, దాన్ని కొనసాగిస్తాను. దెర్ ఇస్ నో డౌట్. ముఖ్యంగా డ్రగ్స్ మీద ఉక్కుపాదమే మేము మోపుపోతాం డెఫినెట్గా. ఈసారి కూడా రాజకీయాల్లో ప్రశ్నించే గొంతును నొక్కడానికి, అవసరమైతే తప్పించడానికి కూడా వెనకాడకుండా జరిగే వ్యూహాలు పన్నుతున్నారు అని చెప్పి ఎక్కువగా వస్తున్న టాక్. అది సాధ్యమా, ఏదో ప్రచారాల కోసమో లేకపోతే సోషల్ మీడియాల కోసం అని? ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఏవో బ్లేడ్లు పెట్టుకుంటూ వచ్చారు, నన్ను రక్కుతున్నారు, అందులో ఏమన్నా పాయిజన్ ఉంటుందేమో ఒకరు రాస్తారు, ఇంకోటి ఉందని ఇంకోటి రాస్తారు, కోడికత్తి కేసు మీకు తెలియదేం కాదు. ఎన్నికల ముందు ఏంటి ప్రచారాల కోసమా, లేదా సింపతి క్రియేట్ చేసుకోవడం కోసం? వాస్తవం అలా కూడా జరిగే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడంతా కూడా సెన్సేషనలిజం మీద పోతుంది. ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా సెన్సేషనలిజం. నేను ఫ్రీగా వెళతాను మా వాళ్ళతో, నేను ఇప్పుడు కూడా ప్రజల్లో మమేకమయ్యే శక్తి ఉంది నాకు, ప్రజలకు వెళ్ళి కలుస్తాను నేను. కాబట్టి ఆ విధంగా ఎటువంటి లేకుండా నేను నా ప్రచారాన్ని కొనసాగిస్తున్నా. మేబీ ఇటువంటి సినిస్టర్ డిజైన్స్ చేసేవాళ్ళు కూడా ఉంటారు, కానీ దట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ విభాగం దీనికోసం ఉంది. పోలీసుల అధికారుల జేబుల్లో ఇంటెలిజెన్స్ విభాగం కూడా ఇదే ఉంది. వాళ్ళు ప్రతి ఒక్క క్యాండిడేట్ యొక్క థ్రెట్ పర్సెప్షన్ వాళ్ళు స్టడీ చేయాలి. ఈ వ్యక్తికి థ్రెట్ ఎవరి దగ్గర నుంచి ఉంటుంది, సో ఈ థ్రెట్ పర్సెప్షన్ చేసి వాళ్ళకి సెక్యూరిటీ కూడా ఇవ్వాలి. సో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో ఆ విధంగా మీరు అన్నట్టు ఇటువంటి ఐడియాస్ ఎవరికైనా ఉన్నా కూడా వాళ్ళ గురించి ఇంటెలిజెన్స్, దేని గురించి ఇంటెలిజెన్స్ 24 పొలిటికల్ ఇంటెలిజెన్స్ కాదు. ఈ క్యాండిడేట్లను పెట్టండి, వీళ్ళని తీయండి. యాక్చువల్గా ఇది రియల్ ఇంటెలిజెన్స్. అది ఆ వ్యక్తి యొక్క పొటెన్షియల్ ఏంటి, రేపు ఏ విధంగా ఆ వ్యక్తి మీద ఏ విధంగా జరగవచ్చు అన్నది కూడా చూడవచ్చు. సో ఇది రియల్ ఇంటెలిజెన్స్. మీ జాగ్రత్తలు మీరు తీసుకుంటున్నారా? పబ్లిక్లో వెళ్ళినప్పుడు ఏదన్నా జరగవచ్చు కదా, ఏమన్నా ఉండొచ్చు కదా, భయంగా మీరు అసలు పట్టించుకోరా? పోలీస్ ఆఫీసర్ మీకు భయం ఉంటుంది అంటారా? భయం ఏం లేదు, కానీ నా వెళుతుంటాను. ప్రైవేట్ సెక్యూరిటీ ఏమైనా ఉందా లక్ష్మణ్ గారు మీకు? నాకు ప్రజలు ఇంతమంది ఉంటే ఇంత సెక్యూరిటీ ఉన్నప్పుడు మళ్ళీ ప్రైవేట్ సెక్యూరిటీ ఎందుకు? నాకు ప్రజలే మాకు సెక్యూరిటీ కవర్, ప్రజలే మా సెక్యూరిటీ కవర్. కాబట్టి ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారి థ్రెట్ అంటున్నారు, మీరు నమ్ముతారా? జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ఆయన 2 విధాలుగా ఆలోచించాలి. ఆయన హీఈస్ అ వెరీ పాపులర్ ఫిలిం స్టార్, కాబట్టి ఆ విధంగా కూడా జనాలు చాలా మంది వస్తారు. ఫిజికల్ హార్మ్, ఎందుకంటే ప్రతి ఒక్కరు నేను చూసేవాడిని కదా ఆయనతో 2-3 సార్లు. లాస్ట్ టైం 2019 ఆయనతో పాటు కలిసి మేము రోడ్ షోలు చేసినప్పుడు ఆయనతో పాటు పక్కనే ఉండేవాడిని. కొందరు సడన్ గా బండి మీద ఎక్కేసేవాళ్ళు,
లాగేసేవాళ్ళు, ఇవన్నీ కూడా ఆయన మీద ఏదైనా విసిరేసేవాళ్ళు, ఇవన్నీ కూడా చేస్తుంటారు. అంటే ఆ విధమైన ఉన్నప్పుడు అది అంటే అభిమానంతో ఈ విధమైన థ్రెట్ ఒకటి. రెండవది వచ్చేసి పొలిటికల్ అపోనెంట్ గా ఎవరైనా ఇది చేయడం, అది పొలిటికల్ పర్సన్స్ చేయొచ్చు, మేబీ సమ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా మధ్యలో దూరవచ్చు. అంటే ఏమవుతుందంటే ఈ విధంగా చేస్తే ఆ బ్లేమ్ ఎవరి మీదకైనా వెళుతుందని ఇది కూడా చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి అట్లీస్ట్ డెఫినెట్లీ హీ హాజ్ ఎ థ్రెట్, దెర్ ఇస్ నో డౌట్. ఆయనతో పాటు ఐ థింక్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిందో లేదో సెక్యూరిటీ నాకు తెలియదు, కానీ వారి చుట్టూ మామూలుగా ఈ వాళ్ళ బౌన్సర్స్ అవి ఉంటారు, ఆ సెటప్ ఉంటుంది. అది ఆయన దాంతో వెళుతూ ఉంటారు. యూ షుడ్ టేక్ ప్రికాషన్స్, దెర్ ఇస్ నో డౌట్. సో గట్టి పోటీ ఇస్తారు, విజయం ఎలా ఉన్నప్పటికీ 2020 మా ఎఫర్ట్స్ లో మటుకు మేము 100% మేము పెడతాం, మా ఎఫర్ట్స్ పెడతాం. అందుకనే ఏమో మంచి ఇంటెన్షన్స్ తో మేము మొదలయ్యాం. మాకు టార్చ్ లైట్ సింబల్ వచ్చింది ఎలక్షన్ కమిషన్ కూడా. ఎస్, వెలుతురు దారి చూపించే ఇది, చీకటిలో ఉన్న వాటిలో వెలుతురు చూపించమని. వితౌట్ పవర్ అంటే అంటే కరెంట్ లేకుండా, పవర్ లేకుండా, ఈ పవర్, బ్యాటరీ పవర్, ఈ పవర్, ఆ పవర్ అవసరం లేదు, ఆ పవర్ కట్టలేక ఉంటాయి కదా. కూడా జై భారత్ నేషనల్ పార్టీ చీకటి నుంచి వెలుగును తీసుకొచ్చే మార్గంలో వెళుతుంది, దారిని చూపించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఎందుకంటే మనసు నుంచి ఎప్పుడైతే మనం ఒక పని చేస్తామో ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది అంటారు. పాలో కోయిలో బుక్ చూస్తే మీరు ఆల్కెమిస్ట్ లో ఇదే రాస్తాడు ఆయన. వెన్ యూ థింక్ సంథింగ్ డీప్ ఫ్రమ్ యువర్ హార్ట్, ది హోల్ నేచర్ ఈస్ గోయింగ్ టు కన్స్పైర్ విత్ యూ అంటాడు. నీతో ఆ విధంగా కాన్స్పిరసీలోకి వస్తుందండి. మాకు కూడా అదే అనిపించింది. ఎలక్షన్ కమిషన్ కూడా ఈ సింబల్ కేటాయించడం అన్నది వీ ఆల్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మేమందరం కూడా చాలా సంతోషించాం. మా పార్టీ క్యాండిడేట్లు కానీ, అభ్యర్థులు కానీ, మా సభ్యులు కానీ, వీరందరూ కూడా సార్ మంచి సింబల్ వచ్చింది కాబట్టి ఆ సింబల్ తీసుకుని వెళ్తాం ప్రజల్లోకి. లక్ష్మీనారాయణ గారు విశాఖకి పూర్తి స్థాయిలో అంకితం అయిపోయినట్టేనా? డెఫినెట్ గా ఇక్కడ నుంచి నేను ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ ఓటర్ని, తర్వాత వచ్చేసి నేను ఇక్కడే ఇక్కడే ఉన్నాను. నేను విత్ ఫ్యామిలీ ముందు నుంచి ఇక్కడే ఉన్నాను. సిరిపురంలో ఉండేవాని, ఇప్పుడు ఇటు సైడ్ వచ్చాను. అంతేగాని నేను ఇక్కడే ఉన్నాను లాస్ట్ 5 సంవత్సరాల నుంచి. ఐ మీన్ విశాఖపట్నం మళ్ళీ డెఫినెట్ గా. ఎందుకంటే ఒక ప్రాంతం తీసుకుని ఆ కమిట్మెంట్ తో వెళుతున్నప్పుడు డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మంచి పొటెన్షియల్ ఉన్న ఏరియా, మంచి ఆలోచన పరులు ఉన్న ఏరియా, అంటే ఒక రాష్ట్రం కోసం తపన పడే వాళ్ళు ఉన్న ఏరియా, మంచి జరగాలి అని కోరుకుంటే మంచి మనసులు ఉన్న ఏరియా విశాఖపట్నం. కాబట్టి ఆ ఏదైతే నా బాధ్యత ఉందో దాన్ని నెరవేరుస్తాను ప్రజలతో పాటు ఉంటూ. ఆ కమిట్మెంట్ ఉంది. లెట్ us see, ఎన్నికలు అనేవి జరుగుతాయి. ఆ విధంగా ఏ విధంగా ప్రజలు ఆదరిస్తారో నా అంతకు మటుకు కాన్ఫిడెన్స్ ఉంది. విశాఖపట్నం వాసులు ఖచ్చితంగా నన్ను ముందుకు తీసుకువెళ్తారు. నా గొంతు ద్వారా వాళ్ళ గొంతులు అసెంబ్లీలో వినపడేలాగా వాళ్ళు చేస్తారన్నది వాళ్ళు మాట్లాడుతున్న మాటలు.